కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం నుండి, శరీర ప్రకారము నడుచుకొని వారమని మమ్మను గూర్చి కొందరు అనుకూర్చున్నారు కారా? అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపవలనని తలంచుకొనుచున్నాను గాని, నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యము చూపకుండానట్లు చేయుడని నేను మిమ్మను బతిమాలుకొనుచున్నాను. మేము 3వ వచనం, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. అందరం కలిసి ఆ మాట అందాం ఒకసారి. 3వ వచనాన్ని, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. దేవునికి మహిమ. 4వ వచనం, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. సంగతులను పైననే మీరు చూచుచున్నారు. ఎవడైనను తాను క్రీస్తువాడనని నమ్ముకొనిన ఎడల అతడు ఎలాగూ క్రీస్తువాడో అలాగే మేమును క్రీస్తువారమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను. దేవునికి స్తోత్రం. ఇంకొక వచనం చదువుదాం ఒకసారి. ఇదే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి ఇంకా ఒక మాట చదువుతాను చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము చదవమా. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాదులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోను పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. తర్వాత మీ నడుమునకు సత్యము అను దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుక్కొని పాదమునకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు జోడు తొడుక్కుని నిలవబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యము ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనమును చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి. దేవునికి స్తోత్రం. మనము గడిచిన కొద్ది కాలంగా ఒక 2-3 వారాలుగా ఆత్మీయ యుద్ధాలు, ఆత్మీయ పోరాటాలని ధ్యానం చేస్తూ ఉన్నాం. స్పిరిచువల్ బ్యాటిల్స్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఒక స్పిరిచువల్ బ్యాటిల్ని మన ముందు ధ్యానం చేయబోతున్నాం. దానికోసం ముందుగా సిద్ధపాటు కోసం ఈ వచనాలు చదువుకున్నాం.
మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. మీ దగ్గర ఉన్నటువంటి, మన దగ్గర ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వారు, ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తుల యొక్క యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. మొదటి మాట. అంతేకాదు, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి శక్తిమంతులై ఉండండి, బలవంతులై ఉండండి. ప్రభు యొక్క శక్తిని బట్టి బలవంతులు అంటే మనం ఎక్కడ బలహీనులమై ఉన్నామో, చాలా బలహీనంగా, వీక్గా అనిపించినప్పుడు శక్తి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి అని రాస్తుంది. మీకు ఎప్పుడైనా నీరు గారిపోయినట్టుగా, నిరుత్సాహంగా, లేకపోతే శక్తిహీనులుగా, అంత నిరీక్షణాస్పదమైన విషయాలు ఏవీ లేకుండా మన చుట్టూ కనపడితే ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ఈ వచనాన్ని. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో రాయబడిన మాటని, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి అనండి ఒకసారి మాట. మన శక్తి లేదు, మేము బలహీనులము, మేము చాలా శక్తిహీనమైనటువంటి స్థితిలో ఉండొచ్చుగాక, బట్ ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనము బలవంతులమై ఉన్నాము. తర్వాత మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. ఒక కత్తో, ఓ డాలో, లేకపోతే ఇవేవి లేవు. కానీ ఎఫెసీ పత్రికలో రాస్తున్నటువంటి విషయాలు, సత్యమును దట్టి, సమాధాన సువార్త అనే జోళ్ళు, లేకపోతే సిద్ధ మనసు అనే జోళ్ళు కావచ్చు, లేకపోతే విశ్వాసమును డాలు కావచ్చు, లేకపోతే నీతి అనే మైమరు కావచ్చు. ఆ విషయాలన్నీ కూడా ఫిజికల్, శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు, ఆయుధాలు కాదట. కానీ అవన్నీ కూడా ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. దీనికి సంబంధించి గడిచిన 2 వారాలు మనం కంటిన్యూస్గా ఓగు గురించి ధ్యానం చేశాం. ఓగును గెలవడం ఎంత అవసరమో, బాషానును జయించడం ఎంత ప్రాముఖ్యమైందో ధ్యానించాం. అండ్ ఆ యుద్ధాలు అంటే ఈ వాక్యాన్ని పట్టుకొని ఇంకొక మాట ఏంటంటే, మనకు జరిగే యుద్ధాలన్నీ కూడా మ్యాక్సిమం మన లోపల జరుగుతాయని మాట్లాడుకున్నాం. యుద్ధాలన్నీ కూడా లోపల జరుగుతాయి. మనకు విరోధమైనటువంటి యుద్ధం ఎక్కడో కాదు, మొదట మన లోపల జరుగుతుంది. మన లోపలుండే ఆ యొక్క ఈవిల్ నేచర్, ఆ యొక్క పాప స్వభావం ఏదైతుందో దానిని అధిగమించడం కోసం పోరాటం చేస్తున్నాం. దాన్ని ప్రేరేపించే విషయాలు బయట నుంచి ఏవైతే వస్తున్నాయో వాటి మీద మనం విజయం సాధించడం కోసం ఆత్మ వలన యుద్ధం చేస్తున్నాం, ఆత్మ సంబంధమైన యుద్ధం చేస్తున్నాం. అయితే ఓగును జయించుట, భాషను స్వతంత్రించుకునుట అనే అంశం ధ్యానించడానికి 2 వారాలు పట్టింది. కానీ ఇంకా ధ్యానించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కానీ దానికి సంబంధించిన కంప్లీట్ ఆ యొక్క స్ట్రక్చర్, ఆ విషయం అంతా మనకి ఇవ్వబడింది కనుక చదువుకొని ధ్యానిస్తూ ఉంటారని, ధ్యానించి ఉన్నారని నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇకపోతే ఈరోజు మనం ధ్యానించబోయే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ద వార్ ఆఫ్ హోప్ అంటాం దాన్ని. నిరీక్షణ యుద్ధం అనండి ఒకసారి మాట కొంచెం గట్టిగా. నిరీక్షణ యుద్ధం అనే ఒక యుద్ధం గురించి మనం ధ్యానించబోతున్నాం ఈ రోజున. ఆ ధ్యానం వచ్చేసి 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తాం. పిల్లలందరూ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళండి. రైట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వార్ ఆఫ్ హోప్ లేకపోతే నిరీక్షణ యుద్ధం 2వ ఏం చెప్పాను 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం. అక్కడ ఎవరి గురించి రాసింది తెలుసా? ఎవరి గురించి ఉందో తెలుసా ఆ వచనం? అదే ఆ భాగం అంతా 20వ అధ్యాయం అంతా కూడా యెహోషాపాత్. షఫెత్ అనే మాటకి జడ్జ్ అని అర్థం. యెహోషాపాత్ అనే మాటకి గాడ్ ఈజ్ మై జడ్జ్ అని అర్థం. దేవుడే తీర్పు తీర్చే జడ్జ్ అయి ఉన్నాడు అని అర్థం అనమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ జడ్జ్ని, ఆ యొక్క దేవుని యొక్క తీర్పుకి సంబంధించిన ఈ 20వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తాం. కానీ ఈరోజు మొత్తానికి అయిపోదు, అది చాలా విషయాలు ఉన్నాయి అందులో మాట్లాడడానికి. ఈ 20వ అధ్యాయం చాలా బాగా తెలుసు మనకి. చాలామందికి ఎట్లంటే వర్డ్ ఆఫ్ ఫెయిత్ అంటాం. విశ్వాస వాక్యం ఎరిగిన వారికి విశ్వాసం కోసం ఈ వచనాలు వాడడం, ఈ వచనాలు ధ్యానించడం చాలా ఇష్టము. చాలా ఏమంటామంటే వెల్ నోటెడ్ వర్సెస్ అవి 20వ అధ్యాయం అంతా కూడా. అంటే
ఆ యొక్క 20వ అధ్యాయంలో ఒక యుద్ధం చేశాడు యెహోషాపాతు. ఎలాంటి యుద్ధం చేశాడంటే తనకంటే బలమైన విస్తారమైన సైన్యంతో యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో ఒక కత్తి వాడలేదు, ఒక బాణం వాడలేదు. ఏమీ చేయకుండానే యుద్ధానికి వెళ్ళాడు. కేవలం ఏం చేశాడు చెప్పాలి. యుద్ధం చేయకుండా ఏం చేశాడు ఆయన? ఏం చేసి గెలిచాడంటే ఏం చెప్తారు? ప్రార్థన, ఇంకా వర్షిప్, ఆరాధన చేశారు. అందరు కలిసి పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ వర్షిప్ చేసి గెలిచారు. ఇది చదివినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే కమాన్, మనం కూడా లెట్స్ డూ వర్షిప్ చేసేసి గెలిచేద్దాం అనుకుంటాం. కానీ ఈరోజు ముందు కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను, దయచేసి గమనించండి. ఈ 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయంలో ఉన్న యెహోషాపాతు చేసిన వార్ ఆఫ్ హోప్ అంటాం, నిరీక్షణ యుద్ధం అంటాం దాన్ని. నిరీక్షణ కోల్పోకుండా, నిరీక్షణలో భయంతో నీరు గారిపోయి అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఆయన చేసిన ఒక్క మాట చెప్తాను చూడండి ఒకసారి. ఆయన స్టేట్మెంట్ ఏంటంటే ఆ యుద్ధం తను ఎదుర్కొన్నప్పుడు తన పరిస్థితి ఏంటో చెప్తాను వినండి ఒకసారి. ఒక్క స్టేట్మెంట్లో తన యొక్క మానసిక స్థితి, తన యొక్క ఫిజికల్ కండిషన్, తన పరిస్థితులు అన్నీ అర్థమైపోతాయి. ఆయన ఏమంటాడు తెలుసా? ఇంత గొప్ప సైన్యం, ఇదిగో మాకున్న శక్తి కొంచెం అని తెలుగులో ఉంది, బట్ ఇంగ్లీష్లో అయితే వీ హ్యావ్ నో పవర్ అంటాడు. వీ డోంట్ హ్యావ్, మా శక్తి, మా బలం ఎంత అంటే 0. మేము బలహీనులమయ్యా, మేము 0 శక్తి కలిగి ఉన్నాము అని చెప్తూ నెక్స్ట్ ఏమంటే తెలుసా? మాకు ఏమి చేయను తోచట్లేదు అని తెలుగులో ఉంది. మాకు ఏమి చేయను తోచట్లేదని తెలుగులో ఉంది, బట్ ఇంగ్లీష్లో ఏముంటుంది తెలుసా? హీబ్రూలో కానీ ఇంగ్లీష్లో కానీ అవర్ ఐస్ ఆర్ అపాన్ యూ, నీ మీదనే మా కళ్ళు ఉన్నాయ్యా అని మాట్లాడుతున్నాడు. ఓకే, ఇది కండిషన్. ఇది ఇలాంటి స్థితిలో ఒక గొప్ప యుద్ధం, ఆ యుద్ధంలో ఒక కత్తి వాళ్ళ బాణం వాళ్ళ, కానీ ఏం చేశారు తెలుసా? యుద్ధంలో గెలిచేశారు. వాళ్ళలో వాళ్ళు పొడుచుకొని వాళ్ళు చచ్చిపోయారు, అయిపోయింది. చచ్చిపోయిన తర్వాత ఆ చనిపోయిన సైనికుల దగ్గర నుండి దోపుడు సొమ్ము, అంటే వాళ్ళ దగ్గర ఉన్న వాటిని దోచుకోవాలి కదా, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని వలుచుకుంటుంటే అక్కడ రాస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే అవన్నీ కలెక్ట్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది తెలుసా? ఎన్ని రోజులు పట్టిందండి? 3 days పట్టింది. ఏదా వెండి, బంగారం, విలువైన వస్తువులు వాళ్ళ దగ్గర నుంచి వలుచుకోవడానికి. కానీ అక్కడ ఇంకో మాట రాస్తుంది. ఏమనుంది తెలుసా? అక్కడ చాలా స్పష్టంగా వివరంగా రాసిన మాట ఏంటో తెలుసా? ఏమనుందంటే వాళ్ళు మోసుకుపోగలిగినంత మాత్రం వలుచుకున్నారంటే ఇంకా చాలా ఉంది అవతల. 3 దినాలు పట్టింది వలుచుకోవడానికి, 3 దినాలు పట్టింది ఆ దోపుడు సొమ్మును కలెక్ట్ చేసుకోవడానికి. దోపుడు సొమ్మును కలెక్ట్ చేసుకోవడానికి 3 దినాల తర్వాత కూడా ఇంకా ఉందట, మోసుకుపోగలిగినంతే తీసుకున్నారట. ఇది విన్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే యుద్ధం గెలిచే పద్ధతి ఏంటంటే జస్ట్ వర్షిప్ అనుకుంటా. జస్ట్ వర్షిపే అనుకుంటే పొరపాటు చేస్తాం. ఈ రోజున మొట్టమొదట ఆ యొక్క 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం యొక్క బ్యాక్డ్రాప్ స్టోరీ, ఈ యెహోషాపాతు యొక్క క్యారెక్టరైజేషన్ తెలిసి ఉండాలి. 1. 2, ఆ యెహోషాపాతు ఎలాంటి వాడు అనే విషయం తెలిసి ఉండడం మొదటి విషయం అయితే, రెండవ విషయం ఏంటంటే అప్పటి కాలమాన పరిస్థితులు ఎలాంటివి, ఏ రాజుతో యుద్ధం చేశాడు ఆయన, అండ్ తన జీవన విధానం అనగా అప్పటి పరిస్థితులకి ఒక జియోగ్రాఫికల్గా, హిస్టారికల్గా అండ్ స్పిరిచువల్గా మనము దీనికి ఎలా కనెక్ట్ చేసుకోవాలో కనెక్ట్ చేసుకోకపోతే మనము చిన్న చిన్న 1, 2 విషయాలు తీసుకొని ఎలా గెలిచాడంటే వర్షిప్ చేశాడు, మనం వర్షిప్ చేద్దాం. రేపొద్దున ఇంటర్వ్యూ ఉందంటే వర్షిప్ చేద్దాం, రేపొద్దున ఇంకేదో పని ఉందంటే వర్షిప్ చేద్దాం, లేకపోతే ఇంకేదో పెద్ద యుద్ధం ఉందంటే వర్షిప్ చేద్దాం. గమనించండి ఒకసారి, వర్షిప్ అనేది శక్తివంతమైనది, పవర్ఫుల్. బట్ ఆ వర్షిప్ చేయబడే దాని ఫౌండేషన్ వేరే ఉంది. ఫౌండేషన్, పునాదులు లేకుండా ఇల్లు కట్టొద్దు. పునాదుల మీద ఇల్లు కట్టబడాలి. జాగ్రత్తగా నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా విందాం ఒకసారి, గమనించండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఈ దినవృత్తాంతముల గ్రంథం యొక్క 20వ అధ్యాయాన్ని మీకు అర్థం కావడానికి దాని బ్యాక్డ్రాప్ స్టోరీ కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే దినవృత్తాంతముల గురించి ధ్యానం చేయడానికి మళ్ళీ మనకి సమయం ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. సరే, ఇంతకీ దినవృత్తాంతాల గ్రంథంలో దట్టు 2వ దినవృత్తాంతముల గ్రంథం అంతా కూడా ఎవరి గురించి రాస్తుందంటే ఏం చెప్తారు?
మీకు తెలిసింది చెప్పండి, మీకేం ఉరిశిక్ష అయ్యారు. రెండవ దినవృత్తాంతముల గ్రంథంలో ఎవరి గురించి రాస్తుందంటే ఏం చెప్తారు? దావీదా? రాజులు. ఎస్, రాజుల గురించి రాస్తుంది. అంతేనా? కరెక్టేనా? అయితే గమనించండి ఒకసారి, మరి రాజుల గ్రంథంలో రాజులకి, దినవృత్తాంతముల గ్రంథంలో రాజులకి తేడా ఏంటి? మరి రాజుల గ్రంథంలో రాజులకి, దినవృత్తాంతముల గ్రంథంలో రాజులకి తేడా ఏంటి అంటే చాలా జాగ్రత్తగా వినండి ఒకసారి. జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ కొన్ని మాటలు చెప్పిన తర్వాత మనం యుద్ధంలోకి వెళ్దాం. రెండవ దినవృత్తాంతముల గ్రంథము మొత్తం 36 అధ్యాయాలు ఉంది. సెకండ్ క్రానికల్స్ మీ బైబిల్లో ఉన్న రెండవ దినవృత్తాంతముల గ్రంథం మొత్తం ఎన్ని అధ్యాయాలు? 36 అధ్యాయాలు ఉన్నాయి, 36 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 36 అధ్యాయాల్లో 9వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం దాకా సొలొమోను గురించి, మందిరం గురించి రాస్తుంది. టెంపుల్ గురించి చూస్తాం. అయితే ఆఫ్టర్ 9th చాప్టర్ నుంచి సొలొమోను తర్వాత ఉన్న యూదా రాజుల గురించి మాత్రమే రాస్తుంది. ఏ రాజులండి? కొంచెం గట్టిగా చెప్పాలి. యూదా రాజులు అంటే అర్థం ఏంటి? రాజుల గ్రంథంలో ఉన్న రాజులకి, దినవృత్తాంతాల గ్రంథంలో ఉన్న రాజులకి మధ్య తేడా ఏంటి? సింపుల్ థింగ్ ఏంటంటే, రాజుల గ్రంథంలో, ఓకే బాగా వినాలి ఒకసారి, ఇశ్రాయేలు 12 గోత్రాల ఆ రాజ్యాన్ని పరిపాలించిన మొదటి రాజు సౌలు, రెండో రాజు దావీదు, దావీదు తర్వాత సొలొమోను, సొలొమోను తర్వాత దేశము 2గా విడిపోయింది, 2 ముక్కలు అయిపోయింది అనమాట. ఇశ్రాయేల్ రాజ్యం ఎన్ని ముక్కలైంది? 2 ముక్కలైంది. ఆ 2 ముక్కల్ని నార్థన్ కింగ్డమ్, సదరన్ కింగ్డమ్ అని 2 భాగాలు చేస్తాం. ఉత్తర ఇజ్రాయేలు మరియు దక్షిణ ఇజ్రాయేల్. ఈ దక్షిణ ఇజ్రాయెల్ని యూదా అంటాము, యూదా రాజ్యం అంటాం. ఉత్తర ఇజ్రాయెల్ని ఇశ్రాయేలు అని పిలుస్తాం. అయితే రాజుల గ్రంథంలో ఎలా ఉంటుందంటే, ఇశ్రాయేలును పలానా రాజు పరిపాలించిన కాలంలో, పలానా సంవత్సరంలో యూదాకి ఈ రాజు వచ్చాడు, యూదా రాజు ఇన్ని సంవత్సరాల వయసులో ఇశ్రాయేల్కి ఈ రాజు వచ్చాడు. అంటే ఇశ్రాయేల్ రాజ్యాన్ని, యూదా రాజ్యాన్ని ఇద్దరిని కంబైన్ చేస్తూ, కంపేర్ చేస్తూ, వీళ్ళ రాజ్యంలో ఈయన వయసు అప్పుడు ఈ రాజు వచ్చాడు, ఈ రాజుకి ఇంత వయసు ఉన్నప్పుడు ఇక్కడ ఈ రాజు, అంటే అక్కడ రాజును, ఇక్కడ రాజును, ఇక్కడ రాజు, అక్కడ రాజు, ఇవి రాజుల గ్రంథంలో చూస్తాం. బట్ దినవృత్తాంతముల గ్రంథం, దట్టు రెండో దినవృత్తాంతముల గ్రంథం ఏదైతే ఉందో, సదరన్ కింగ్డమ్ అయినటువంటి ఓన్లీ యూదా రాజ్యం గురించి మాత్రం రాస్తాం. యూదా రాజ్యాన్ని పరిపాలించిన రాజుల గురించి ఉంది. ఎక్కడ చెప్పాలి గట్టిగా? రాజులు కాదు, రెండవ దినవృత్తాంతముల గ్రంథం. అయితే ఈ రెండవ దినవృత్తాంతముల గ్రంథంలో ఉన్నటువంటి మరొక విషయం ఏంటంటే, రెహబాము నుండి యూదయ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజులు మొత్తం 20 మంది. ఎంతమంది? ఎంత సార్? 20 మెంబర్స్. బాగా గమనించండి ఒకసారి. యూదయ రాజ్యాన్ని పరిపాలించిన రాజులు రెహబాము నుండి, అంటే సొలొమోను తర్వాత 2గా విడిపోయిందని చెప్పాను కదా, ఆ విడిపోయినటువంటి రాజ్యాన్ని పరిపాలించిన 20 మంది రాజుల్లో ఓన్లీ 4 గుడ్ కింగ్స్, వెరీ గుడ్ కింగ్స్ అనాలి. ఏమంటావు? అనండి ఒకసారి. ఆ వెరీ గుడ్ కింగ్స్లో నంబర్ 1 యెహోషాపాతు. ఆ వెరీ గుడ్ కింగ్స్ అని పిలువబడే వారిలో ఈ నంబర్ 1 స్థానంలో ఉండేవాడు ఎవరంటే యెహోషాపాతు. రైట్? బాగా గమనించండి ఒకసారి. అయితే పాయింట్ ఏంటంటే, ఈ యెహోషాపాతు గురించి ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. 9వ అధ్యాయం నుంచి 36 దాకా, దాదాపుగా 26 అధ్యాయాలు, 9 నుండి 26 దాకా ఈ మొత్తం అధ్యాయాల్లో యెహోషాపాతు కోసం 4 అధ్యాయాలు వదిలిపెట్టబడ్డాయి. ఎన్ని అధ్యాయాలు? అందరు ఉన్నారు ఇక్కడ? నేను ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ FYI చెప్తా ఉన్నాను కాబట్టి మీకోసం ఇన్ఫర్మేషన్ అదంతా. ఈ ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్గా యుద్ధం వచ్చింది, వర్షిప్ చేద్దాం, గెలిచేద్దాం అనుకుంటే పొరపాటు చేస్తున్నా. అసలు ఆ రాజు ఎవరు, ఎలాంటోడో తెలిసి ఉండాలి. బాగా గమనించండి ఒకసారి. సొలొమోను పరిపాలించిన తర్వాత రాజ్యం 2 ముక్కలైందంటే, నార్థన్ కింగ్డమ్ అనగా ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించిన రాజులందరూ కూడా చెడుతనాన్ని జరిగించిన వారు. వారిలో ఒకరు కూడా ఉండరు అనుకుంటా. ఇదిగో ఒక్కరన్నా మంచి రాజు ఉన్నాడని వెతుక్కోలేము. కానీ సదరన్ కింగ్డమ్, యూదయ ప్రాంతాన్ని పరిపాలించిన రాజుల్లో 20 మందిలో 4 వెరీ గుడ్ కింగ్స్ ఉన్నారు. అందులో మొదటివాడు యెహోషాపాతు. ఈయన తండ్రి పేరు ఆసా. ఆసా కూడా వన్ ఆఫ్ ద గుడ్ కింగ్, బట్ తన ముగింపు అంత మంచిగా అనిపించదు. పాయింట్ ఏంటంటే, అలాంటి ఆసాకి
కుమారుడు యెహోషాపాత్. ఈ యెహోషాపాత్ ఎలాంటి వాడంటే, యెహోషాపాత్ని ఇంకొక మాటలో చెప్పాలంటే రిఫార్మర్ అని చెప్పాలి. ఏమని చెప్తాం అనండి గట్టిగా. అంటే ఏంటి సార్ తెలుగులో? రిఫార్మర్ అంటే ఏంటండి? సంస్కర్త. రైట్, సంస్కర్త. సంస్కర్త అంటే సంఘాన్ని, సమాజాన్ని సంస్కరించేవాడు, సంస్కరించినవాడు అని అర్థం. ఎవరండి? మీరు ఎవరు మాట్లాడలేదు, కొంచెం గట్టిగా మాట్లాడాలి. గట్టిగా అనండి ఒకసారి. అందరూ ఒకసారి నోరు తెరిచి యెహోషాపాత్ అనండి ఒకసారి. దేవుడు నా జడ్జ్ అనండి ఒకసారి. యెహోవా నా జడ్జ్ అనండి ఒకసారి. యెహోవా నా తీర్పు తీర్చే న్యాయాధిపతి, యెహోవా నా న్యాయాధిపతి అంటే యెహోషాపాత్ అని అర్థం. ఆ యెహోషాపాత్ గురించి, ఆయన చేసిన యుద్ధం గురించి మాట్లాడుకుంటున్నా. పాయింట్ ఏంటంటే, యుద్ధం అనేది 20 అధ్యాయంలో రాస్తుంది. కానీ యెహోషాపాత్కి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయని చెప్పాను? 4 అధ్యాయాలు ఉన్నాయి కదా. ఆ 4 ఇది ఆఖరిది. 20 అధ్యాయం అనేది ఆఖరిది. అంటే మరి యెహోషాపాత్కి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఇప్పుడు మొత్తం ఎప్పుడు స్టార్ట్ కావాలినా? 17, 18, 19, 20 4 అధ్యాయాలు యెహోషాపాత్ కోసం ఉన్నాయి. సరే, 4 అధ్యాయాల్లో ఏముంది మరి ఆయన గురించి అంటే, కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి మనకి ముందుగా. అంటే ఈ స్టోరీ తెలియకుండా ఆ యుద్ధంలోకి డైరెక్ట్గా వెళ్ళలేం మనం. రైట్, చూడండి ఒకసారి. నెంబర్ 1, మొదటి విషయం ఏంటంటే 17వ అధ్యాయం. 17వ అధ్యాయం మొదలవడమే రిఫార్మేషన్తో మొదలవుతుంది. అప్పుడున్నటువంటి సమాజాన్ని సంస్కరిస్తూ బయలుదేరాడు యెహోషాపాత్. 17వ అధ్యాయం చదివిన తర్వాత 17వ అధ్యాయంలో సంస్కరణల గురించి రాసుంటే, 18వ అధ్యాయం మొదలయ్యేటప్పుడు ఏముంటుందంటే అవి జరిగినటువంటి మీదట అని రాసుంటుంది. అంటే వాటి తరువాత పర్టికులర్ డే అని అర్థం. మొదటిది ఏ అధ్యాయం అది? 17. 17 తర్వాత 18 కదా. 18లో ఈయన ఇశ్రాయేలు రాజైన, నార్థన్ కింగ్డమ్ అంటాం కదా, ఆ ఇశ్రాయేలు రాజు అయినటువంటి అప్పుడున్న రాజు పేరు ద మోస్ట్ వరస్ట్ కింగ్. ఎవరో తెలుసా? అహాబు రాజు. ఓకే, బాగా తెలుసు. అహాబు అనండి ఒకసారి. ఓకే, సో ఇశ్రాయేల్ రాజుని పరిపాలించినటువంటి అత్యంత వరస్ట్ కింగ్ ఎవరంటే అహాబు. అహాబు ఏలియా కాలానికి సంబంధించినటువంటి రాజు. పాయింట్ ఏంటంటే, ఈ అహాబు రాజు భార్య పేరేం పేరు తెలీదే? కొంచెం ఆలోచించండి, గుర్తొస్తుంది. చాలా ఫేమస్ లేడీ. యజబేల్. యజబేల్. ఎవరిని తిట్టకండి ఆ పేరు పెట్టి, ఈ మధ్య అది పెట్టి తిడుతున్నారు. యజబేల్. ఓకే, సో మోస్ట్ వరస్ట్ లేడీ. పాయింట్ ఏంటంటే, గమనించండి ఒకసారి. అహాబు భార్య ఆ అహాబు రాజుతో యెహోషాపాతు వియ్యమొందాడని రాసుంటుంది. ఓకే, వింటున్నారు అందరూ నేను మాట్లాడేది? అంటే అహాబు యుద్ధం ఏమో మనకు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? యెహోషాపాతు యుద్ధం ఏమో 20వ అధ్యాయంలో ఉంది. మనం మాట్లాడేది 18వ అధ్యాయం. 17వ అధ్యాయంలో సంఘాన్ని సంస్కరించినటువంటి వ్యక్తి, సమాజాన్ని సంస్కరించినటువంటి వ్యక్తి ఈ 18వ అధ్యాయంకి వచ్చేసరికి ఆ అహాబు రాజుతో వియ్యమొందాడు. ఆ అహాబు రాజు కుమార్తె అయినటువంటి అతల్య. ఆ పేరేం పేరండి అనండి ఒకసారి మాట. అతల్య అనే కోడల్ని తెచ్చుకున్నాడు ఆయన, కుమార్తెను. అతల్యని తెచ్చుకుంటే పరిస్థితి ఏంటంటే, ఈ అతల్య యూదా రాజ్యాన్ని రాణిగా పరిపాలించిందండి. ఇశ్రాయేల్ని పరిపాలించిన 20 మంది అని చెప్పి, యూదా రాజ్యాన్ని పరిపాలించిన 20 మంది అన్నాను కదా. ఆ 20లో ఒకరు ఈ అతల్య. ఓకే, ఎవరు అతల్య? ఎవరంటే యెహోషాపాతు రాజు యొక్క కోడలు, లేకపోతే అహాబు రాజు యొక్క కుమార్తె. ఈ వియ్యం పొందడం అనేది ఎలాంటిది అంటే, కొంచెం కూర్చోండి త్వరగా. ఓకే, చూడండి ఒకసారి. రైట్, ఈ బ్యాక్డ్రాప్ స్టోరీ మాట్లాడుకున్న తర్వాత మనం స్టోరీలోకి వెళ్దాం, మన వాక్యంలోకి వెళ్దాం. అహాబు రాజు వియ్యం పొందడం అనేది 18వ అధ్యాయంలో చూస్తాం. ఈ 18వ అధ్యాయంలో కొన్ని దారుణమైనటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను ఇక్కడ. 17, 18, 19, 20. 17లో సంఘ సంస్కరణ, 18లో అది జరిగిన తర్వాత అని రాస్తుంది. 19లో మరలా సంస్కరణ, 20వ అధ్యాయంలో మనం మాట్లాడుకునే యుద్ధం. దాని దాకా వెళ్ళడానికి ముందు 18వ అధ్యాయంలో జరిగిన విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. అహాబు రాజుతో వియ్యం పొందిన తర్వాత అప్పుడు అహాబు రాజు అన్నాడట ఒకరోజు. అహాబు రాజు ఏమన్నాడంటే,
ఈ రామోత్ గిలాదు ప్రాంతం, పోయిన వారం మనము భాషను అని చూపించాను చూసారా, దాన్నంతా కూడా గిలాదు దేశం అంట. దాన్నంతటి కూడా గిలాదు దేశం అంట. ఆ దేశం అంతా కూడా ఇశ్రాయేల్దే కదా. ఆ గిలాదు ప్రస్తుతం, ఆ రామోత్ గిలాదు అనే ప్రాంతం ఎవరి చేతిలో ఉందంటే సిరియన్ల చేతిలో ఉంది. ఆ సిరియన్లతో యుద్ధం చేయడానికి నేను వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా అని అడిగాడు. ఎవరు? అహాబు రాజు, నార్దర్న్ కింగ్. ఓకే, ఎవరితోనైతే యెహోషాపాతు వియ్యమొందాడో ఆ రాజు అహాబు అడిగాడట, నేను సిరియన్ల మీదికి రామోత్ గిలాదును గెలవడం కోసం యుద్ధం చేయడానికి వెళ్తున్నాను, నువ్వు నాతో కూడా వస్తావా అన్నాడట. అని అన్నప్పుడు ఈ యెహోషాపాతు ఏమన్నాడు తెలుసా? నేను నీ వాడను, నా జనులు ఎవరినైతే తన్ను తాను సంస్కరించుకున్నాడో, తన ప్రజల్ని సంస్కరించాడో వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఇదిగో నీ వారు అనేసాడు. అయితే విషయం ఏంటంటే అప్పుడు యెహోషాపాతు ఇంకొక మాట ఏమన్నాడంటే, మనం వెళ్దాం కానీ ముందు ఒక పని చేద్దాం. ఏం చేద్దాం? యుద్ధానికి వెళ్ళే ముందు ఏం చేయాలి? చెప్పండి గట్టిగా. యుద్ధానికి వెళ్ళే ముందు ఏం చేయాలి? విచారణ చేయాలి అన్నాడు. ఒకసారి మాట, ఎల్లాలా వద్దా అని విచారణ చేద్దాం అని అడిగాడు. ఎవరిని? యెహోషాపాతు రాజు, ఆత్మీయుడైన యెహోషాపాతు ఆ యొక్క అహాబు రాజును ఇదిగో యుద్ధానికి వెళ్ళడానికి కరెక్టా కాదా, వెళ్దామా వద్దా అని విచారణ చేద్దామని అడిగాడు. అనగా దేవుడు ఏం చెప్తాడో తెలుసుకుందామని అడిగితే అహాబు రాజు ఏం చేశాడంటే 400 మంది ప్రవక్తల్ని తీసుకొచ్చాడు. ఎంతమంది అండి? 400 ప్రవక్తలు. అందరూ ఆ యొక్క పెద్ద మైదానంలో అందరూ ప్రవచిస్తున్నారట. అందరూ ఏం చెప్తున్నారో తెలుసా? మీరు వెళ్ళండి, విజయం ఉందండి, గెలుస్తారు, దేవుడు మీకు ఆ దేశం ఇచ్చేశాడు అని చెప్తున్నారట. ఇశ్రాయేలు యూదా రెండు కలిసిపోయాయి కదా, రెండు కలిసి వెళ్తున్నారు కదా, ఇక ఇంతకంటే ఏముంది మీకు? మీరు వెళ్ళండి, యుద్ధం చేస్తారు, మీరు గెలుస్తారు, సిరియన్లు ఓడిపోతారు, ఆ గిలాదు, రామోత్ గిలాదు అనే ప్రాంతం మీదే అని చెప్తున్నారట. అందులో ఇంకొక ఆయన కొంచెం ఎక్స్ట్రా ఒక అడిగేసి, ఒక ఆయన పేరు సిద్కియా అనే ఒక ప్రవక్త ఉంది. మీరు ఇంటికి వెళ్ళాక 18వ అధ్యాయం చదవడానికి ప్రయత్నం చేయండి. చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళి చదవాలి మళ్ళీ. 18వ అధ్యాయంలో ఈ సిద్కియా అనబడుతున్న ప్రవక్త ఏం చేశాడంటే కొమ్ములు తయారు చేయించుకొని తీసుకొచ్చాడు ఆయన. ఏంటండి? కొమ్ములు తయారు చేసుకొని తీసుకొచ్చి ప్రాక్టికల్గా, ఓకే, కొమ్ములు తీసుకొచ్చి తయారు చేయించుకొని వచ్చి ఆ యొక్క కొమ్ములు తీసుకొచ్చి ఇదిగో మీరు ఆ యొక్క గెలిచేదాకా రామోత్ గిలాదు సిరియన్లను మీరు ఇలా పొడుస్తారని చెప్పి ప్రాక్టికల్గా చూపిస్తున్నాడట. ఇది చూపించాడు నాకు దేవుడు అని చెప్తున్నాడు. 400 మంది ఇలా ఉంటే యెహోషాపాతుకి ఇంకా ఏదో డౌట్, ఎక్కడో సందేహం, వెళ్ళాలో వద్దా. వీళ్ళుగాక ఆయన అడిగాడు, వీళ్ళుగాక యెహోవా యొద్ద విచారణ చేయడానికి యెహోవా ప్రవక్తలలో ఎవరు లేరా అని అడిగాడు. అడిగినప్పుడు అప్పుడు అహాబు రాజుకి, గమనించండి ఒకసారి, అహాబు రాజు ఒకరిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన పేరు మీకాయా. అనండి ఒకసారి, పేరు గుర్తుపెట్టుకోండి. ఏం పేరు? ఆయన పేరు మీకాయా. ఈయనని గుర్తుపెట్టుకోండి. ఈ మీకాయా అని ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఎలాంటి వాడంటే నా గురించి ఎప్పుడు కీడే చెప్తాడు. అహాబ్ అంటున్నాడు యెహోషాపాతుతో, మీకాయా అని ఒక ప్రవక్త ఉన్నాడు, నా గురించి నువ్వు ఏదడిగినా కీడే చెప్తాడు, మేలు చెప్పడు అన్నాడు. అని నా మీద అతని మీద నేను పగబెట్టుకొని ఉన్నాను అంటాడు. ఎవరు? రాజట, ప్రవక్త మీద పగబెట్టుకున్నాడట. ఈ 18వ అధ్యాయం అర్థం కాకపోతే 20వ అధ్యాయం అర్థం కాదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇవన్నీ చెప్తా ఉన్నాను, స్టోరీ చెప్తా ఉన్నాను మీకు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మళ్ళీ చదవండి ఒకసారి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. పాయింట్ ఏంటంటే, సరే అని మీకాయని పిలిపించారు. మీకాయ వచ్చాడు. రావడమే అని అడిగారు, యుద్ధానికి వెళ్ళాలా అని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? వెళ్ళి విజయం ఉందండి అన్నాడు. వెళ్ళండి, విజయం ఉందండి అని చెప్పాడు. చెప్పగానే అప్పుడు అహాబు రాజు అన్నాడు, ప్రమాణం చేసి చెప్పానగా, మన ఇద్దరం ప్రమాణం చేసుకున్నాం, నువ్వు నిజమే చెప్పాలి, మేలే చెప్పాలనుకున్నాం కదా అని అంటే అప్పుడు చెప్పడం స్టార్ట్ చేశాడు కొత్తగా. ఇప్పుడు ఏం చెప్తాడు తెలుసా? బాగా వినాలి ఒకసారి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అందరికీ నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా. మీకాయా ఇప్పుడు ఏం చెప్తున్నాడో వినండి ఒకసారి. మీకాయా ఇప్పుడు మాట్లాడుతూ అంటాడు, 400 మంది దేవుని ప్రవక్తలు మాట్లాడుతున్నారు, అందులో సిద్కియా అనే ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన ఇదిగో గెలుస్తారు, ఇలా చేస్తారు, అలా చేస్తారు, అందరూ ఒకే రకంగా మాట్లాడుతున్నారు కదా. ఇంతమందిని కాదని ఇప్పుడు ఈయన తీసుకొస్తే ఈయన ఏమంటాడంటే, ఫస్ట్ ఏమో వెళ్ళండి గెలుస్తారు, విజయం ఉందండి అంటాడు. అలా అన్నవాడు ఇప్పుడు ఏమంటాడు తెలుసా? మళ్ళీ అడిగితే ఏమంటాడంటే, పరలోకమందు దేవుని యొక్క సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉండగా నేను చూశాను, అప్పుడు
అక్కడ ఆయన పరలోక సైన్య సమూహం అంతా ఆయన చుట్టూ ఉండగా అప్పుడు దేవుడు ఒక ప్రపోజల్ పెట్టాడు, ఒక అనౌన్స్మెంట్. ఏంటంటే, రామోత్ గిలాదు మీదికి వెళ్ళి సిరియనుల చేతిలో ఓడి చచ్చిపోనట్లుగా అహాబును ప్రేరేపించడానికి ఎవరు వెళ్తారు అని అడిగాడట. అందరు ఉన్నారు ఇక్కడ, అర్థమవుతుందా? దేవుడు అడిగాడట. ఎక్కడ? పరలోకపు సభలో ఇదంతా. ఎవరిని ప్రేరేపించాలి? అహాబును ప్రేరేపించి రామోత్ గిలాదు మీదకి పోవాలి. సిరియన్ల చేతిలో అహాబు చచ్చిపోయేటట్టుగా అహాబును ప్రేరేపించేవాడు ఎవడు ఉన్నాడా? ఎవరు వెళ్తారు అని అడిగితే అందులో ఎవరి ఆలోచనలు వాళ్ళు చెప్పారట. ఇలా చేద్దాం, అలా చేద్దాం, అలా చేద్దాం అని చెప్పి దేవునికి సలహాలు ఇచ్చారు. అంతా అక్కడ రాస్తుంది, మీరు చదవచ్చు మీరు తర్వాత. అలాంటి టైంలో ఒక ఆత్మ వచ్చిందట. అలాంటి టైంలో ఒక ఆత్మ వచ్చి ఏం చెప్పిందంటే, ఇదిగో నేను విజయం పొందుతాను, నేను చేయగలను నా పని అన్నది. ఎలా చేస్తావు నువ్వు చెప్పంటే, ఆ ఆత్మ సలహా ఏమని చెప్పిందంటే, నేను వెళ్ళి అహాబు దగ్గర ఉన్నటువంటి ప్రవక్తలందరి నోట అబద్ధమాడు ప్రవక్తగా అబద్ధమాడేటట్టు చేస్తానట. వారందరినీ అబద్ధమాడేటట్టుగా చేసి ఆ యొక్క అహాబును ప్రేరేపిస్తాను అన్నాడట. అని ఆత్మ చెప్తే, నువ్వు వెళ్ళి విజయం ఉందని ఆత్మను పంపించాడు దేవుడు. ఇప్పుడు 400 మంది చెప్పేది దేవుని ప్రవక్తలే, కానీ అందరూ కూడా ఏం చేస్తున్నారట? అబద్ధం చెప్తున్నారు. ఎందుకు? అహాబును ప్రేరేపించిన. ఈ మాట యెహోషాపాతు కోసం ఈ యొక్క మికాయా ఉన్నట్టు చెప్పేశాడు. సో ఇప్పుడు అహాబు ఏం చేశాడంటే, యుద్ధానికి వెళ్ళారండి. యెహోషాపాతు అహాబు ఇద్దరు కలిసి యుద్ధానికి వెళ్ళారు. ఇంత తెలిసిన తర్వాత కూడా యుద్ధానికి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు అహాబు తెలివిగా ఏం చేశాడంటే, వేషం మార్చుకొని వెళ్ళాడు. మారు వేషంలో వెళ్ళాడు యుద్ధానికి. అయితే సిరియన్లకి చెప్పబడే విషయం ఏంటంటే, సిరియా సైన్యంలో ఉన్నటువంటి కొంతమంది ప్రత్యేకమైనటువంటి సైన్యాన్ని తయారు చేశారు. వీళ్ళు కేవలం వెళ్ళి ఓన్లీ ఇశ్రాయేలు రాజునే కొట్టాలి. వీళ్ళు అలాగ ట్రైన్ చేసి ఒక పథకం ప్రకారం రెడీగా ఉన్నారు వాళ్ళు. అయితే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆ ఇశ్రాయేల్ రాజు ఏమో కనబడట్లేదు. ఇశ్రాయేల్ రాజు అయినటువంటి అహాబు కోసం వెతుకుతూ ఉంటే దొరకకపోతే ఈ యెహోషాపాతునే ఇశ్రాయేల్ రాజు అనుకొని ఆయన చుట్టుముట్టున్నారు. యెహోషాపాతు ప్రాణం, ఇక ప్రాణం పోవడానికి ఏం దూరం లేదు, సమయం తేడా లేదు. ఆయన ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ సైన్యం అంతా రెడీ. సిరియన్ల సైన్యం ఏదైతే ఇశ్రాయేల్ రాజును కొట్టడానికి ఉన్నటువంటి సైన్యం యెహోషాపాతును చుట్టుకొని ఉంది. అప్పుడు యెహోషాపాతు ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేసి యెహోవాకు మొరపెట్టాడని రాస్తుంది. ఆమె అన్నది గట్టిగా. ఓకే, ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు మొరపెడితే దేవుడు అతన్ని ఎలా తప్పించాడు అని అడిగితే, చూడండి ఒకసారి ఎలా తప్పించాడు అంటే, అప్పటికప్పుడు వాళ్ళు సడన్గా గుర్తుపట్టారట, ఇతడు ఇశ్రాయేలు రాజు కాదు అని గుర్తుపట్టి వదిలేశారు. వదిలేయడమే కాదు, వాళ్ళలో ఒకడు గురి చూడకే ఒక బాణం వేశాడట పైకి. గురి చూడకుండా ఒక బాణం వేసేస్తే అది పోయి కరెక్ట్గా అహాబు రాజు, మారువేషంలో ఉన్న అహాబు రాజు యొక్క కవచం మధ్యలో నుంచి తనకి గాయం చేస్తే ఆ రక్తం గారుతుంటే ఆ రథంలో నుంచి ఊరు బయటికి తీసుకెళ్ళని చెప్పేసి వెళ్ళిపోయాడు. అక్కడ అహాబు చచ్చిపోయాడు. ఇప్పుడు యెహోషాపాతు ఎలా ఉంటాడు చెప్పండి ఒకసారి. ఇప్పుడు యెహోషాపాతు పరిస్థితి ఏమై ఉండొచ్చు మరొకసారి. 17వ అధ్యాయంలో రిఫార్మేషన్కి మూల పురుషుడు. రిఫార్మేషన్ అన్నట్టు ఒకసారి మాట, సంస్కరణ, సంస్కర్త. ఈ రిఫార్మేషన్ అనే పదాన్ని చాలా స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాను నేను. రిఫార్మేషన్ అనేది ప్రతి వ్యక్తికి అవసరమే, ప్రతి తరానికి అవసరమే, ప్రతి కుటుంబానికి అవసరమే, ప్రతి సంవత్సరం అవసరమే. రిఫార్మేషన్ అనేది మనలో మార్పు, మనలో సంస్కరణలు, మనలో మార్పులు చాలా అవసరమే. అది ఎప్పటికీ కంటిన్యూస్ ప్రాసెస్. అది పరిపూర్ణల మగుట అనేది చాలా దూరం ఉంది. నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా. చూడండి ఒకసారి, దేవుని ప్రజల ఇశ్రాయేళ్ళకే, అందులోనూ యూదయ ప్రాంతమే అనగా యెరూషలేము దేవాలయం ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి యూదయ దేశానికే, యూదయ ప్రజలకే రిఫార్మేషన్ అవసరమైంది. ఇక మనమెంత? అలాంటి రిఫార్మేషన్కి మూలమైనటువంటి వ్యక్తి ఒకసారి ఈ వచనం చదువుతాను చూడండి ఒకసారి. 17వ అధ్యాయం 2వ వచనం చదువుతాను చూడండి ఒకసారి. 2 Chronicles 17వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుతాను చూడండి ఒకసారి. నేను చదువుతాను. అతడు యూదా దేశంలో 2వ వచనం అంతే కదా.
అతడు యూదా దేశంలోని ప్రాకారపురములన్నిటి యందును సైన్యములను ఉంచి యూదా దేశమందును తన తండ్రి అయిన ఆసా పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణముల యందును కావలి బలమును ఉంచెను. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతును తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలు అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యము స్థిరపరచెను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యము ఘనత మెండుగా కలిగెను. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకున్నవాడై ఉన్నత స్థలమున దేవతాస్థమును యూదాలో నుండి తీసివేసను. 7వ వచనం, తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హయీలు, ఓబద్య, జకర్య, నెతనేలు, మికాయ, షమాయ, నెతన్య, జబద్య, అషాయేలు, షమిరామోతు, యెహోనాతాను, అదోనియా, టోబియా, టోబదోనియా అను లేవీయులను యాజకులైన ఎలీషామాను, యెహోరామును పంపెను. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథము చేతబుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటను సంచరించుచు జనులకు బోధించిరి. యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదికి యెహోవా భయము వచ్చినందున యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. ఫిలిస్తీయులలో కొందరు యెహోషాపాతుకు పన్ను కానుకలు, అరబీయులు పన్ను కానుకలు చెల్లిస్తూ ఉన్నారు. అంటే యెహోషాపాతు తన యొక్క ఆ సంస్కరణలు, సంస్కర్త అనే ఆ స్టేటస్ ఏదైతే ఉందో అది చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక భయాన్ని క్రియేట్ చేసిందట. ఆ భయ కారణం చేత ఎవరు యుద్ధం చేయలేదు అని 17వ అధ్యాయం రాస్తుంది. 18వ అధ్యాయంలో అహాబుతో కలుసుకున్న కారణం చేత యెహోషాపాతు పరిస్థితి ఎక్కడుందంటే సిరియనుల దండు మధ్యలో ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి వాడు దేవునికి మొరపెట్టగా ఏమంటాం దాన్ని? దేవుడు తప్పిస్తే అలాంటి ఆ సందర్భాన్ని ఏమంటారు మీరు? ఇక ప్రాణం పోవడానికి ఇంకా ఎక్కువ దూరం లేదు, ఎక్కువ సమయం లేదు. ప్రాణం పోయే దగ్గర తప్పించుకున్నాం. అలాంటి సందర్భాన్ని ఏమంటారు మీరు? మిరాకిల్, అద్భుతం. ఇంకా నిజంగా అద్భుతమేది. అద్భుతంగా తప్పించాడు దేవుడు అతన్ని. 18వ అధ్యాయం అదంతా కూడా. నెక్స్ట్ ఏం చెప్పాలి? ఇంకేమంటుందని? త్రుటిలో ప్రాణం తప్పింది. ప్రాణం పోయేది కానీ ప్రాణం పోలేదు, తప్పిపోయింది. జస్ట్ మిస్ అంతే. అలాంటి సందర్భాలు మన జీవితంలో కూడా మనం అనుభవించి ఉండొచ్చు. ఆ నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్, లేకపోతే ఏదో అయిపోయింది అనే పరిస్థితికి వెళ్ళి ఒక ఘోరమైన పరిస్థితి దాకా దిగి దేవుడు తప్పిస్తే బయటకు వచ్చి ఉండొచ్చు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఎలా ఉంటాం? అలా తప్పించబడ్డాక అంటే చూడండి ఒకసారి, యెహోషాపాతు 17వ అధ్యాయంలో సంఘ సంస్కర్త. అలాంటి వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎక్కడో యుద్ధంలో ఎవరి మధ్యలో ఉండేసరికి ఇప్పుడు ప్రాణం తప్పించుకున్న తర్వాత ఎలాంటి వాడిగా మారుతాడంటే అంతకు ముందు కంటే ఇంకెక్కువ సంస్కర్తగా మారిపోతాడు, ఇంకెక్కువ సంఘ సంస్కర్తగా మారిపోతాడు. అనగా అప్పుడున్నటువంటి దేశాన్ని మరింత రిఫార్మేషన్లోకి నడిపించాడు. 19వ అధ్యాయం అంతా రిఫార్మేషన్. ఆ రిఫార్మేషన్ అంతా జరుగుతూ ఉండగా బాగా గమనించండి ఒకసారి, కొన్ని విషయాలు పదే పదే రిపీట్ చేయబడుతున్నాయి. ఆ రిఫార్మేషన్లో కంటిన్యూ అవుతున్నంతసేపు అతనికి ఘనత, ఐశ్వర్యము సమకూడిందట. అతనికి ఘనత మరియు ఐశ్వర్యం సమకూడుతూ ఉందట. చూడండి ఒకసారి, రిఫార్మేషన్ అనగా మన రిఫార్మేషన్, మన ఫ్యామిలీ రిఫార్మేషన్, మనకు సంబంధించిన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లో సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి జరిగించే కొద్దీ దేవుడు మనకి ఘనత, ఐశ్వర్యం ఇస్తాడు. ఇలాంటిది అతని భయం చేత చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు యుద్ధం చేయలేదట 17వ అధ్యాయంలో. 18వ అధ్యాయంలో తనే యుద్ధంలో ఉన్నాడు. ఇప్పుడు 19వ అధ్యాయంలో మరల సంస్కరణలు చేయడం మొదలుపెట్టాడు. 19వ అధ్యాయం అంతా మళ్ళీ అన్ని రిపేర్ అండ్ రెస్టోర్ చేసినట్టు చూస్తా. అదంతా జరిగిన తర్వాత ఇప్పుడు 19వ అధ్యాయం 20వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇందాకేం చెప్పాను నేను? 18వ అధ్యాయం స్టార్ట్ అయ్యేటప్పుడు ఏమైనా స్టార్ట్ అయిందని చెప్పాను? ఈ దినములు జరిగిన మీదట అన్నది కదా. ఇప్పుడు కూడా 20వ అధ్యాయం స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా సేమ్ అలాంటి పదమే ఉంటుంది. ఇవన్నీ జరిగిన మీదట ఇప్పుడు యుద్ధానికి వస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, ఈ యుద్ధం ఏంటి అని అడిగితే
ఈ యుద్ధాల గురించి ఎందుకు ధ్యానించాలంటే ఆ యుద్ధాలు అప్పుడు జరిగిన ఫిజికల్ యుద్ధాలే, కానీ ఆ ఫిజికల్ యుద్ధాన్ని స్పిరిచువల్ లెవెల్లో వాళ్ళు గెలిచారు. ఈరోజు మనము రోజువారీ మన దైనందిన జీవితంలో మనం కలిగి ఉండే యుద్ధాలు ఉన్నాయి. ఈ యుద్ధం పేరేం పేరు చెప్పినట్టున్నాను మీకు గట్టిగా, వార్ ఆఫ్ హోప్, నిరీక్షణ యుద్ధం అంటాం దీన్ని. అనగా నిరీక్షణాస్పదం, నిరీక్షణాధారం లేని చోట నీరుగారి నిరుత్సాహపడుతున్నటువంటి సందర్భంలో నిరీక్షణ సంబంధమైనటువంటి దాన్ని ఎదురాడుతూ నిలబడే ఆ సర్వైవల్ లేకపోతే సస్టైన్ చేయబడే ఆ యుద్ధం ఏదైతుందో ఆ యుద్ధాన్ని ఈ యుద్ధంతో పోలుస్తున్నాం. ఆత్మ సంబంధమైన పోరాటాలు, ఆత్మ సంబంధమైన యుద్ధాల గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇక ఈ యెహోషాపాతు యుద్ధం ఏదైతే 20 అధ్యాయంలో రాయబడిన యుద్ధాన్ని 3 భాగాలుగా డివైడ్ చేస్తాం. ఎన్ని భాగాలండి? 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. పార్ట్ 1 ప్రీ వార్ స్ట్రాటజీ అంటాం. యుద్ధానికి వెళ్ళక ముందు యుద్ధం ఉంది అని తెలిసినప్పుడు యుద్ధంకు ఎలాంటి స్ట్రాటజీ, ఎలాంటి అడుగులు వేయాలి, ఎలా నిర్ణయించుకోవాలి, ఎలాంటి దైవికమైనటువంటి ఆత్మ సంబంధులు ఎలా నడవాలో ప్రీ వార్ స్ట్రాటజీ నంబర్ 1. నంబర్ 2 రెండోది వార్ స్ట్రాటజీ. అన్ని యుద్ధాలు లాంటి యుద్ధం కాదు. ఏలైనగా మనం పోరాడున్నది శరీరంతో కాదు, ఆత్మ సంబంధమైనటువంటి లోకనాథులతో ఆత్మీయ పోరాటం మనం చేసేది. గమనించండి ఒకసారి. నంబర్ 1 ప్రీ వార్ స్ట్రాటజీ అయితే, రెండోది వార్ స్ట్రాటజీ. నంబర్ 3 యుద్ధం అయిపోయిన తర్వాత మరి ఏం చేయాలి అంటే పోస్ట్ వార్ స్ట్రాటజీ అంటాం. ఈ 3 వేర్వేరు అంశాలు. దేవునికి స్తోత్రం. అయినంత వరకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను ఈరోజు. ఎక్కువగా ప్రీ వార్ స్ట్రాటజీ మీద మన దృష్టి నిలుపుదాం. ప్రీ వార్ స్ట్రాటజీ, యుద్ధానికి వచ్చింది ఎవరు అనేది ముందు మనకు కావాలి. యుద్ధానికి వచ్చిన వాళ్ళు ఎవరు అండి? ఎవరు రాస్తుంది అక్కడ? చదవండి ఒకసారి. మొదటి వచ్చి అంతలో కొందరు వచ్చి సముద్రము అవల నుండి సిరియన్ల తట్టు నుండి ఇది అయిన తర్వాత మోయాబీలను అమ్మోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వస్తుంది. సైన్యం ఎవరెవరు వస్తున్నారో చూడండి ఒకసారి. ఎవరెవరు వస్తున్నారు? నంబర్ 1 వారు ఎవరెవరు వస్తున్నారు అక్కడ? నంబర్ 1 ఎవరు? మోయాబీలు. 2 ఈ పేరునగానే ఏం గుర్తు రావాలి మనకి? మోయాబీలు, అమ్మోనీయులు అంటే ఎవరు? ఇద్దరిలో ఉన్న కామన్ పాయింట్ ఎవరి పిల్లలు? లోతు సంతానం. మోయాబీలు అమ్మోనీయులైన లోతు సంతానం వస్తున్నారు. తర్వాత ఇంకొకరు మాయోనీయులు అని ఉంది. వీళ్ళు ఎవరంటే షైర్ వాస్తవ్యులు లేదా ఏదోమీయులు అని అర్థం. అంటే ఇప్పుడు ఎవరెవరు వస్తున్నారనమాట? ఏదోమీయులు అంటే ఎవరు? ఏషావు సంతతి వారు. ఏషావు సంతతి అయినటువంటి ఏదోమీయులు, లోతు సంతతి అయినటువంటి మోయాబీయులు మరియు అమ్మోని, ఈ ముగ్గురు ఒక అలయన్స్గా ఫామ్ అయ్యారు. ముగ్గురు కలిసి ఒక జట్టుగా ఒక గొప్ప సైన్యం, మహాసైన్యం దండెత్తి వస్తుంది. ఆ సైన్యం దండెత్తి వస్తుంది అనే వార్త విన్నప్పుడు ప్రీ వార్ స్ట్రాటజీ, యుద్ధమును గుర్చిన సమాచారం తెలిసినప్పుడు మనిషి స్పందించాల్సిన పద్ధతి యెహోషాపాతు దగ్గర మనం నేర్చుకుంటాం. ప్రీ వార్ స్ట్రాటజీ. ఆయన చేసిన మొదటి పని ఏంటో తెలుసా? ఏం చేశాడని రాసింది? గట్టిగా మాట్లాడాలి. నంబర్ 1 చెప్పాలి గట్టిగా. ఉపవాసము ప్రకటించాడు. ఉపవాసము ప్రకటించుట, ప్రార్థన చేద్దాం, యునైటెడ్గా కమ్యూనల్గా ప్రార్థన చేద్దాం రండి, కలిసి ప్రార్థన చేద్దాం రండి అని ఏకీభావ ప్రార్థన, ఏక ప్రార్థనలు, ఏక తాత్పర్యం, ఏక అవగాహన ప్రార్థనలకు నడిపించాడు. యుద్ధం జరిగింది అని తెలియక, యుద్ధం వస్తుంది అని తెలియగానే ప్రీ వార్ స్ట్రాటజీ ఇదంతా కూడా కొద్దిగా గమనించాలి ఒకసారి. ప్రార్థన అనండి ఒకసారి మాట. ఓకే, సో ఈ ప్రీ వార్ స్ట్రాటజీలో వీ హ్యావ్ డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఉపవాసము. ఫస్ట్ పాయింట్ ఉపవాసము అయితే, రెండోది ఆ ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు యునైటెడ్గా ఏదో ఒక్కరు కాదు, సర్వ సమాజం ఆయనతో పాటు ఉండాలి.
అందరూ కలిసి ప్రార్థన చేయడానికి తీసుకొచ్చాడు. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్న ప్రార్థన జెన్యూన్ ప్రేయర్ అంటాం. అనండి ఒకసారి మాట, కొంచెం గట్టిగా అనండి ఒకసారి. ఓకే, దీనికి నేను 2 పేర్లు పెడతాను. ఒకటి జెన్యూన్ ప్రేయర్, నెంబర్ 2 స్ట్రాటజిక్ ప్రేయర్. ప్రార్థన ఒక స్ట్రాటజిక్ ప్రేయర్ జరుగుతుంది. అక్కడ ఏమేం ప్రార్థనలు జరుగుతున్నాయి, ఆ ప్రార్థనలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఊరికనే ప్రార్థన కాదు, ఆ ప్రార్థన ఏ ప్రార్థన చేయాలి, ఉట్టికనే దేవుడా 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 కాదు. ఆ ప్రార్థనని ఏ లెవెల్కి తీసుకెళ్లాడో చూడండి ఒకసారి. ఆయన ఏమంటాడంటే ఆ ప్రార్థనలో స్ట్రాటజీస్ ఉన్నాయి. దాన్ని ఏమంటాం అంటే స్ట్రాటజిక్ ప్రేయర్, జెన్యూన్ ప్రేయర్. 2 పేర్లు వలుకుతున్నాను నేను దానికి. జెన్యూన్ ప్రేయర్ అని ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు కుమ్మరించేయడం. ఏ దాపరికం లేదయ్యా, ఏమీ లేదు, ఇదిగో ఇది నా పరిస్థితి, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, వాళ్ళేమో గొప్ప సైన్యం, నాకేమో శక్తి చాలదు, లేదు మాకు శక్తి లేని నేను అంత గొప్ప సైన్యంతో యుద్ధం చేయాలి, ఎలా చేయాలి, విడిపించు, ఇవన్నీ కాదండి. ఓకే, నెంబర్ 1 ఉపవాసము, 2వది ప్రార్థన, యునైటెడ్గా చేసే ఆ ప్రార్థనలో జెన్యూన్ అండ్ స్ట్రాటజిక్ ప్రేయర్ అని మాట్లాడుకున్నాం. ఆ ప్రేయర్లో పాయింట్స్ ఉన్నాయి, తర్వాత మాట్లాడుకుంటాం. దాని తర్వాత 3వ విషయం ఉంది, సీకింగ్, విచారణ. అనండి ఒకసారి. ఓకే, చాలాసార్లు విచారించుట, ఓకే ఏం చేయాలో అర్థం కావట్లేదు కదా, వెళ్ళాలా వద్దా, ఉండాలా, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనేటప్పుడు ఏం చేయాలి, మనం విచారణ చేయాలిగా, అడిగి తెలుసుకోవాలిగా. విచారణ చేయడం బాగా వినాలి ఒకసారి. యెహోవా యొద్ద విచారణ అంటే శకునం చూడడం కాదు, శకునాలు చూడడం కాదండి. బాగా వినాలి ఒకసారి మాట. యెహోవా యొద్ద విచారణ అనే పదానికి, సీకింగ్ అనే పదానికి హీబ్రూలో ద్రాష్ అనే పదం ఉంటుంది. ద్రాష్ అనే మాటకి లిటరల్ దాని ట్రాన్స్లేషన్ అంటే స్టడీ అని అర్థం. సీకింగ్ ఈజ్ నథింగ్ బట్ స్టడీ. యెహోవా యొద్ద విచారణ అంటే యెహోవా యొద్ద యెహోవా వాక్యాన్ని స్టడీ చేయడం అని అర్థం. మాట్లాడేది అర్థమవుతుంది కదా. మిద్రాష్ అంటే స్టడీ బుక్ని మిద్రాష్ అంటాం. ఒక వాక్యం యొక్క మిద్రాష్ అంటాం దాన్ని. మిద్రాష్ అనే ఒక ఏమంటాం, వాల్యూమ్స్ ఉంటాయి, పుస్తకాలు, స్టడీ బుక్స్ అన్నమాట. పాయింట్ ఏంటంటే ద్రాష్ అంటే స్టడీ అని అర్థం, స్టడీ చేయడం. ఏం స్టడీ చేస్తున్నాం? ద్రాష్ అనే మాటకి సీక్ అండ్ స్టడీ 2 అర్థాలు వస్తాయి. అంటే నాకు ఒక సమస్య వచ్చింది, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలంటే పోయి వాక్యం ధ్యానించు. వాక్యంలో నీ కొరకు ఈ సందర్భం గురించి ఏం చెప్పబడిందో, ఎలా చెప్పబడిందో జ్ఞానవాక్యం, బుద్ధివాక్యం బోధిస్తాడు. ఓకే, జాగ్రత్తగా వినాలి ఒకసారి. ఇందాక మనం ఆ యొక్క ఆత్మకి సంబంధించిన పరిశుద్ధాత్మ ఆ యొక్క ఏమంటాం అంటే దేవుడిచ్చు సర్వాంగ కవచం గురించి మాట్లాడుకుందాం. ఆ సర్వాంగ కవచాన్ని ఈ యెహోషాపాతు ఎలా వాడాడు అనేది తెలుసుకోవడం మన ధ్యానం. యాక్చువల్గా సర్వాంగ కవచము యెహోషాపాతు యుద్ధంలో ఎలా వినియోగించబడింది అనేది కావాలి, కానీ యాక్చువల్గా ఈరోజు అది అవ్వదు. ఓకే, అది నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం దేవుని చిత్తం అయితే. పాయింట్ ఏంటంటే ఆ సర్వాంగ కవచంలో మీరు చూస్తే ఆత్మ ఖడ్గంతో మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని రాస్తుంది. ఆత్మ ఖడ్గంతో చేసే పని ఏంటి? ప్రార్థన చేయడం. ప్రార్థన చేయడం అంటే బాగా వినండి ఒకసారి. ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో ప్రార్థన చేయడం, భాషలతో ప్రార్థన చేయడం మాత్రమే కాదు. పరిశుద్ధాత్ముడు ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో భాషలతో ప్రార్థన చేయడం మాత్రమే సహాయం చేయండి నీకు. దానికంటే ముందు అదే పరిశుద్ధాత్ముడు భాషలు అనే ఒక వరాన్ని ఇచ్చిన పరిశుద్ధాత్ముడే బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం అనే వరాలు కూడా ఇస్తాడు. అర్థమవుతుందనే మాట్లాడు. అంటే ఈ సందర్భానికి అవసరమైన బుద్ధి, ఈ సందర్భానికి అవసరమైన జ్ఞాన వాక్యం కూడా దేవుడు ఇస్తాడు. ఆ వాక్యాన్ని వెతుక్కోమని అర్థం. సీకింగ్ అంటే ఏం చేస్తున్నాడంటే నెంబర్ 1 ఉపవాసము, నెంబర్ 2 ప్రేయర్, స్ట్రాటజిక్ అండ్ జెన్యూన్ ప్రేయర్, నెంబర్ 3 మూడోది ఏంటి? సీకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ఏం చెప్తున్నాడు ఇప్పుడు నాకు దేవుడని ఎదురు చూస్తున్నాడు. అలాంటి సందర్భంలో ఒక ప్రవక్త ప్రవచనాన్ని వింటాం. ఇదంతా కూడా ప్రీ వార్ స్ట్రాటజీ. ఓకే, అర్థమైంది కానీ మాట్లాడేది. ప్రీ వార్ అంటే యుద్ధానికి ఇంకా వెళ్ళదు. ఇంకా యుద్ధానికి వెళ్ళక ముందే ఎలా ఉండాలి మనం? చాలాసార్లు ఏదన్నా ఒక సమస్య వచ్చిందండి మీకు, ఆ సమస్యని ఎలాగా పరిహరించుకోవాలి, యుద్ధం ఎలా చేయాలని అడిగితే ఆ యుద్ధానికి వెళ్ళక ముందే ఆత్మ సంబంధమైన ఒక సిద్ధపాటు, ఒక ప్రిపరేషన్ నీకు కావాలి. ప్రీ వార్ స్ట్రాటజీ. నెంబర్ 1 ఉపవాసము. అనండి ఒకసారి మాట. ఉపవాసం అంటే ఏంటి మరి? ఒక్కసారి అయ్యాన్ని పంచండి ఒకసారి.
అవి ఇచ్చేసాను. తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ అయితే తీసుకోండి ఒకసారి. నెక్స్ట్ వీక్ 24వ తేదీ సాయంకాలం నుండి, 24 కదా సండే, ఆగస్టు 24 ఈవినింగ్ సండే నుండి 40 దినాల ఏమంటాం వాటిని, సోల్ అకౌంటింగ్ డేస్, అనగా మన సోల్ని అకౌంట్ చేసుకునే 40 రోజులు. యాక్చువల్గా సంవత్సరం అంతా అయిపోయేటప్పుడు, సంవత్సరానికి సంబంధించిన ముగింపు అనమాట. బైబిల్ క్యాలెండర్ ప్రకారం సంవత్సరానికి సంబంధించిన ఆఖరి 40 రోజులు అవి. లాస్ట్ 40 డేస్లో 30 డేసే ఉంటాయి. 30 డేస్ అయిన తర్వాత మధ్యలో న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది అనమాట. పాయింట్ ఏంటంటే ఉపవాసము అనండి ఒకసారి మాట. ఉపవాసం అంటే అర్థం ఏంటంటే ఆహారం తీసుకోకుండా ఉండడం కాదు, డైటింగ్ చేయడం కాదు. అయ్యో ఎలాగో పౌడర్ తినలేదు కదా ఈరోజు ఉపవాసం అంటే కాదు, దాన్ని ఉపవాసం అనరు. ఉపవాసము అంటే ఈ భూమి మీద దేవుడు మానవునికి, ఆత్మీయునికి ఇచ్చిన గొప్ప ఆయుధం ఏదన్నా ఉందంటే దట్ ఈస్ ఫాస్టింగ్. ఫాస్టింగ్ అనే పదం మనకి పాత నిబంధనలో ఉన్నటువంటి పదం ప్రకారం యాక్చువల్గా ఫాస్టింగ్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే అఫ్లిక్షన్ అనే పదం నుంచి వస్తుంది ఫాస్టింగ్ అనే పదం. అఫ్లిక్షన్ అనేది ఒకసారి నలగొట్టుకోవడం అని అర్థం. సోల్ అఫ్లిక్షన్ అనగా మన సోల్ని మనమే నలగొట్టుకునే పరిస్థితి అనమాట. సోల్ నలగాలి అంటే శరీరానికి ఆహారం పెట్టొద్దు. శరీరం బాగా వినండి ఒకసారి. శరీరం ఆత్మకి, ఆత్మ శరీరానికి రెండు విరోధంగా ఫైట్ చేస్తున్నాయి. ఇది ఇటు లాగితే అది అట్లా ఆగుతుంది కదా. శరీరానికి ఫుడ్ పెట్టాం ఇటు సైడ్ నుంచి, అటు పక్క నుంచి ఆత్మకి ఫుడ్ పెట్టాం. వాళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటే మనం కూర్చొని చూస్తాం. ఒక్కసారి శరీరానికి అవసరమైనటువంటి ఆహారాన్ని ఆపేసి ఆత్మకి మాత్రమే ఫుడ్ అదే విధంగా వదిలేసి చూడండి. ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అది భూమి మీద దేవుడు మనకిచ్చింది. సో ఆ 40 రోజుల ఉపవాస దినాల్ని దాన్ని అనుసరించడానికి, దానికి సంబంధించిన ఏర్పాటుని ఎవరు మిస్ చేయకుండా చూడండి ఒకసారి. పాయింట్ ఏంటంటే ఆ యొక్క ఉపవాసం అనేది మొదటిది అఫ్లిక్షన్ అంటాం, అనగా శరీరానికి సంబంధించిన ఆహారం తీసుకోకుండా, ఆహారం మానేయడం ఉపవాసం కాదు, శరీరానికి ఆహారం లేకుండా ఆత్మని దేవుని సన్నిధిలో, పుష్టికరమైనటువంటి సన్నిధిలో కూర్చోబెట్టడం, ఆత్మని అద్భుతంగా ఫీడ్ చేయడం. అప్పుడు ఏమవుతుందంటే ఆత్మ బలంగా మారిపోద్ది, శరీరము తక్కువైపోయి ఆత్మ శరీరాన్ని జయిస్తుంది. ఎప్పుడైతే ఆత్మ శరీరాన్ని జయిస్తుందో నీకు బయట ఉన్న అన్ని యుద్ధాన్ని జయించగలిగిన సామర్థ్యం నీకు కలుగుతూ ఉంది. ఆమె అన్నట్టు గట్టిగా రైట్. చూడండి ఒకసారి. మొదటిది ఉపవాసం. స్ట్రాటజీ నెంబర్ 1 ఫాస్టింగ్. ఈ ఫాస్టింగ్ సింగిల్ ఒక్క వ్యక్తి యొక్క ఫాస్టింగ్ కాదు, ఒక దేశం యొక్క ఫాస్టింగ్ అది. హోల్ నేషన్. ఇదిగో ఇశ్రాయేల్, ఓ యూదా సర్వ సమాజమా, యూదా జనాంగమా, యెరూషలేము వాస్తవ్యులారా, అందరం ఉపవాసం ఉందాం. చాటింపు వేశారు అక్కడ. చాటింపు వేసి ఒక అద్భుతమైనటువంటి ఆ యొక్క ఉపవాస దినాలను ఏర్పాటు చేసిన తర్వాత వారందరూ కూడుకున్నారట. వారందరూ ఒక చోట కూడుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఆ ప్రార్థన యొక్క స్ట్రాటజీస్ జ్ఞాపకం చేస్తాను. ఏమన్నా నేను జెన్యూన్ ప్రేయర్ అండ్ అట్ ద సేమ్ టైం స్ట్రాటజిక్ ప్రేయర్ అంటాను. ఎందుకది స్ట్రాటజిక్ ప్రేయర్ అంటే పరిశుద్ధాత్ముడు కేవలం నీ యొక్క ఎలా ప్రార్థన చేయాలో తెలియనటువంటి నీ కోసం ఉచ్చరింపశక్యంగా నీ మూలుగులతో మాత్రమే నీకు సహాయం చేయడు కాదు, కానీ బుద్ధివాక్యాన్ని, జ్ఞానవాక్యాన్ని ఇచ్చి నిన్ను ఎన్లైట్ కూడా చేస్తాడు. ఆ ఎన్లైట్మెంట్లో నుంచి స్ట్రాటజిక్ ప్రేయర్స్ కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను హల్లెలూయా అన్నప్పుడు దేవునికి స్తోత్రం అనండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఇంకోసారి హల్లెలూయా. రైట్. చూడండి ఒకసారి ఆ యొక్క స్ట్రాటజిక్ ప్రేయర్స్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను. ఆ ప్రేయర్లో ఉన్నటువంటి సంగతులు. నెంబర్ 1, మొదటిది ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ ప్రార్థనలో దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి చదువు ఒకసారి కంటిన్యూ చదువు. 20వ అధ్యాయం చదువు ఒకసారి మొదటి నుంచి కంటిన్యూగా. ఇది అయిన తర్వాత మోయాబీలను, అమ్మోనీలను, మయోనీలలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము అవల నుండు సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి మీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హససోన్ తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి.
అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకుని యూదా యందంతటా ఉపవాస దినము ఆచరించవలెనని చాటింపగా యూదా వారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. అందరూ కూడా యెహోవా యొద్ద విచారించడానికి మరియు యెహోవా వలన సహాయం కోసం కూడుకున్నారు. తర్వాత యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యూదా పట్టణంలో నుండి జనులందరూ వచ్చారు. తర్వాత యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన అందరూ సమాజంగా కూడి ఉండగా యూదా యెరూషలేముల జనుల మధ్య నిలబడి మా పితరుల దేవా. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. ఇక ప్రార్థన స్టార్ట్ అవుతా ఉంది. ప్రార్థన మొదటి మాట చదువుదాం ఒకసారి, కంటిన్యూ. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందును దేవుడవై ఉన్నావు. అన్ని జనుల రాజ్యములను ఏలువాడవు నువ్వే. నీవు బహుబలము గలవాడు, బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదిరించుట ఎవరికి బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలుల ఎదుట నుండి ఈ దేశము కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన చాలు. మొదటి విషయం ఏంటంటే, మొత్తం చదవ, కంటిన్యూ చేద్దాం. ఈ దేశము నీ స్నేహితుడైన అబ్రహాము సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చి ఉన్నావు. మా దేవుడవు నీవే. తర్వాత వారు అందులో నివాసము చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలవబడి మా శ్రమలలో నీకు మొరపెట్టినప్పుడు నీవు ఆలకించి మమ్మను రక్షించుదు అని అనుకుని ఇచ్చుట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరానికి పెట్టబడను కదా. పదవచనం. ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీలతోనూ మోయాబీలతోనూ శేయీరు మన్యవాసులతో యుద్ధము చెయ్యనీయలేదు కనుక ఇశ్రాయేలు వారిని నిర్మూలము చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి. ఇశ్రాయేలు వారిని నిర్మూలన చేయక వారి యొద్ద తొలగిపోయారు. మేము స్వతంత్రించుకొనవలనని నీవు మాకిచ్చిన నీ స్వాస్యములో నుండి మమ్మను తోలివేయుటకై నీవు మాకిచ్చినటువంటి స్వతంత్రించుకోవడానికి మాకిచ్చినటువంటి ఈ స్వాస్థ్యం నుంచి మమ్మను తోలివేయడానికి వారందరూ ఒక కట్ట కట్టుకొని అందరూ కలిసి బయలుదేరి వచ్చారు. మాకు ఎట్టి ప్రత్యుపకారం చేస్తున్నారో చూడు. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా. మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకు మాకు తోచకు. నీవే మాకు దిక్కు అనండి ఒకసారి మాట. తర్వాత అని ప్రార్థన చేశాను. చాలు ప్రార్థన. ఓకే, ముందు ప్రార్థన గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రార్థన మామూలు ప్రార్థన కాదు. ఒకటి జెన్యూన్ ప్రేయర్, రెండు స్ట్రాటజిక్ ప్రేయర్ అన్నాను. ఓకే, దయచేసి గమనించండి. దేవుని ప్రజలు లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులు ఒకరు ఎంతమంది నరుగుతారు? గట్టిగా ఒకరు అని ఎవరు గట్టిగా అంటే 1000 మందిని నరుముతారు. ఇద్దరు గట్టిగా నాలి. ఇద్దరైతే 10,000 మంది, ఒకరైతే 1000 మంది. సో పార్ట్నరింగ్ ఇన్ ప్రేయర్ అని ధ్యానించాం మనం. ఎంతమంది దాని మీద కంటిన్యూ అవుతున్నారో నాకు తెలియదు, కానీ పార్ట్నరింగ్ అనగా ప్రార్థనలో పార్ట్నర్ చేయడం అనగా ఇద్దరిద్దరు కలిసి ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఇప్పుడు చేయెత్తమని నేను చెప్పను, కానీ అయినో చాలామంది వారి ఇంకొక ఎవరో ఒక ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తితో ఫోన్ కాల్లోనో పర్సనల్ కలుసుకోనో రోజుకి ఒక్కసారి ప్రార్థన చేస్తున్నారు. ఇంకా ఎవరు చేయకపోతే దాన్ని ప్రారంభించండి. ఆ ప్రార్థన ప్రారంభించబడిన వారి వ్యక్తి జీవితాల్లో, కుటుంబాల్లో చాలా సాక్ష్యాలు వింటున్నా. అంటే నేను ఒకరికి ఫోన్ చేస్తాను, ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుంటా. నా కోసం ఆయన ప్రార్థన చేస్తాడు, ఆయన కోసం నేను ప్రార్థన చేస్తాను. ఇది చేయడానికి ఒక అర్ధగంట మినిమం
15 లేదా 20 నిమిషాలు, అర్ధగంట కంటే ఎక్కువ పట్టదు. ఇంకా ఎక్కువ చేయగలిగితే ఇంకా సంతోషం. ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురుతో కూడా వేరు సమయాల్లో చేస్తున్నారు. చాలా సంతోషం. అది ఆ ప్రార్థనలు కంటిన్యూ. ప్రేయర్ చాలా శక్తివంతమైనది. ఒకరు 1000 మందిని తరుముతారు. ఇంకొకటి తెలుసా, దాన్ని చేయడం ఎలా ఉండాలంటే స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉండాలి. ఎట్లా? స్ట్రాంగ్ కమిట్మెంట్ అండ్ కన్సిస్టెంట్ కమిట్మెంట్ ఉండాలి దానికి. అంటే ఏదో ఒక రోజు 2 రోజులు చేసేసి 3వ రోజు మానేసేది కాదు. 2 రోజులు బాగా చేసేసి 3వ రోజు వదిలేసేది కాదు. ఏదేమైనా, ఏ ఆటంకం వచ్చినా, ఏ అడ్డం వచ్చినా దాన్ని కంటిన్యూ చేయాలి. ఎందుకంటే దానివల్ల ఇంకోటి తెలుసా, ఏ స్వార్థ చెప్పక్కర్లేదు, ఏమనక్కర్లేదు. నువ్వు నేను కలిసి ప్రార్థన చేసుకుందామండి, ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం, ఏదో ఒక సమయంలో ప్రార్థన చేద్దాం, ఇద్దరం కలిసి మాట్లాడుకొని ప్రార్థన చేసుకుందాం. నా కోసం నువ్వు చేయి, నేను నీ కోసం చేస్తాను. నీ ప్రేయర్ పాయింట్స్ ఏంటో నాకు చెప్పు, జెన్యూన్గా నీ కోసం నేను వేడుకుంటాను, నా కోసం నువ్వు వేడుకో. ఇద్దరు కలిసి 10,000 మంది తరమడం అనే దాన్ని చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఇంకా నా జత ఎవరు లేరంటే వెతుక్కోండి, ఎవరు దొరకపోతే నా దగ్గర రండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్, చూడండి ఒకసారి. అయితే ఈయన ప్రార్థనలు ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఈయన ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే, ఆ ప్రార్థనలో ఉన్నటువంటి స్ట్రాటజీ నంబర్ 1 ఆయన మాట్లాడే విషయం ద సావరెనిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని ఎత్తిపెట్టి మాట్లాడుతున్నాడు. మమ్మల్ని మాత్రమే ఏలే రాజువు కాదు, నువ్వు సమస్త అన్యజనులకి రాజువి. నీ ఎదుట ఎవరు నిలవలేరు, నిన్ను ఎదిరించే ధైర్యం కానీ దమ్ము కానీ ఎవరికి లేదయ్యా అని చెప్పేసి దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని, పరలోకమందున్న మా తండ్రి అని మాట్లాడుతున్నా. దేవుని సార్వభౌమత్వాన్ని మొదట కనెక్ట్ చేసి దాన్ని ఎత్తిపెట్టి మాట్లాడుతూ, రెండో విషయం ఏంటంటే డైరెక్ట్గా ఆయన్ని తీసుకెళ్ళి ఈ యొక్క ప్రార్థన తీసుకెళ్ళి అబ్రహాం కలిపేశాడు. అబ్రహాం ఎవరు? ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు ఈయన? చెప్పాలి. ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? యెహోవాకి ప్రార్థన చేస్తున్నాడు. మధ్యలో ఎవరికి గెలిపాడు ఇప్పుడు? గట్టిగానా? అబ్రహాం ఎవరు? ఆ దేవునికి ఆయన ఏమవుతాడు? నీ స్నేహితుడైన అబ్రహాము అని తీసుకొచ్చాడు. అంటే దేవుణ్ణి ఇంప్రెస్ చేసే, లేకపోతే దేవుణ్ణి సంతోషపెట్టే విశ్వాస సహితమైన ప్రార్థన అది. అబ్రహాము పేరెత్తగానే దేవునికి గొప్ప సంతోషం అయిపోతుంది. ఎందుకు తెలుసా? అబ్రహాముకి చెప్పాడట దేవుడు, 1000 తరాల వరకు నీకు కృప చూపిస్తాను అన్నాడట. ఎన్ని తరాలు? 1000 తరాలు. అబ్రహాం దగ్గర నుంచి యేసు ప్రభువే నంబర్ ఎంతో తెలుసా? ఐడియా ఉందా? 40. అబ్రహాం నంబర్ 1 అయితే యేసు ప్రభు నంబర్ ఎంత? 40. ఆదాము నంబర్ 1 అయితే నోవాహు నంబర్ 10. గుర్తుపెట్టుకోండి. ఆదాము నంబర్ 1, నోవాహు నంబర్ 10, అబ్రహాం నంబర్ 20, దావీదు నంబర్ 34. ఇక మరి ఈయన యేసు ప్రభు ఎంత? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత అంటే ఆదాము నుంచి 60, అబ్రహాం నుంచి 40. అంటే అబ్రహామా, ఇదిగో నువ్వు కొండ మీద ఇస్సాకును బలర్పించినందుకు, ఇదిగో నువ్వు చేసినటువంటి ఈ నీతి క్రియకు ప్రతిగా కృప చూపిస్తాను. ఎంత కృప అంటే 1000 తరాల వరకు కృప చూపించాలి. ఇప్పుడు ఆ 1000 తరాల కృపలో ఈ యెహోషాపాతు ఇంకా 41 కూడా కాదు. ఓకే, అర్థమవుతుంది. దావీదు తర్వాత నంబర్ చూడలేదు నేను. ఓకే, అబ్రహాం నుంచి దావీదు 14 అయితే, ఇక్కడ చూడండి ఒకసారి. చాలా ఏమంటాము, 14 కాదు 24 అనుకుంటాను. ఐ థింక్ దావీదు నుండి ఆదాము నుండి దావీదు 34 అయితే, అబ్రహాం నుండి 14, దావీదు 14 అయిన తర్వాత ఇంకొక 6 అనుకుందాం, ఇంకో 3, 4, 5, 6 అనుకుందాం. సరే, నాకు కరెక్ట్ గుర్తులేదు. సరే, విషయం ఏంటంటే, అంటే 1000 తరాలు కాలేదు ఇంకా. నీ స్నేహితుని కుమారులం మేము. అబ్రహాముని తీసుకొచ్చి పెట్టేశాడు మధ్యలో. అబ్రహాముకి నువ్వు చేసిన వాగ్దానం ప్రకారం ఈ దేశం మాకు ఇచ్చావు కదా, ఈ స్వాస్థ్యంలో మేము ఉండాలి కదా. ఓకే, దేవుణ్ణి ఎలా మాట్లాడుతుంది? నంబర్ 1, మొదటిది దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. 1, నువ్వు ఎలాంటి వాడవో, నువ్వు ఏమై ఉన్నావో, దేవుని గురించి ఏ అనుభవం లేకుండా దేవుడా నాకు ఇచ్చేసే నేను వెళ్ళిపోతా, ఇదొక్కటి చేసే చాలు, దాన్ని ప్రార్థన అనరు. నువ్వు ఎన్ని రోజులు చేసినా అక్కడే ఉంటావు. ఇదొక్కటి ఇచ్చేసి వెళ్ళిపోతా. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? సో దేవుడు ఎలాంటి వాడో, ఆయన ఏమై ఉన్నాడో కొంచెం అని తెలిసి ఉండాలి కదా నాకు. ఓకే, నువ్వు ఇలాంటి దేవుడు, పరమ ప్రభుడవు, నీవు గొప్ప దేవుడవు. ఓ దేవానికి దేవుణ్ణి ఎత్తుపెట్టి నీ స్నేహితుడైన అబ్రహాం అన్నాడు.
దేవుని అబ్రహాం జ్ఞాపకం చేసేసాడు దేవునికి. అరే అబ్రహాంకి ఓకే చూడండి ఒకసారి, అబ్రహాం లేడు కానీ దేవుడు ఉంటాడు కదా. దేవుడు ఎలాంటి వాడు అంటే ఆ 1000 కృప చూపించడం కోసం, 1000 తరాలకు కృప చూపించే విషయంలో దాన్ని గుర్తుపెట్టుకునే దేవుడు ఆయన. అర్థమవుతుంది కదా. ఇప్పుడు చచ్చిపోయాక ఇంక అయిపోయింది, మనం మర్చిపోతాం. చచ్చిపోక ముందు ప్రమాణం చేసాం, చచ్చిపోయాక ఇంక అంతే మర్చిపోయాం. వాళ్ళు లేరు కదా, అడిగే వాళ్ళు ఎవరున్నారు. కానీ దేవుడు అలా కాదు. దేవుని గురించి ఏమని రాస్తుందంటే ఆ యొక్క 1000 మందికి కృప చూపించే విషయంలో దాన్ని గుర్తుపెట్టుకునే దేవుడట. 1000 తరాలకు కృప చూపించడం కోసం ఆ తరాలన్నింటినీ గుర్తుపెట్టుకుంటాడట. మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకొని నేను కృప చూపించాలి, నేను కృప. అందుకే ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించుకున్న నీ భాగ్యం ఎంత గొప్పది అంటే వాళ్ళు ఇంకా 1000 తరాలు కాలేదు. ఇంకా దేవుడు పక్షపాతలా కనబడతాడు ఇశ్రాయేల్ విషయంలో. సరే, పాయింట్ ఏంటంటే ఆ ఇశ్రాయేల్తో అంటుకట్టబడ్డాం ప్రభు అంటే చాలు, నువ్వు కూడా అబ్రహాం పిల్లలు అయిపోతావు. క్రీస్తు యేసునందు ఇదిగో ఇశ్రాయేలుతో అంటుకట్టబడ్డాం అని అంటే ఓకే, ఓ చెట్టు వాసన గురించి మాట్లాడటం వేరు, ఓ చెట్టు గొప్పతనం గురించి చెప్పడం వేరు, ఓ చెట్టు అది ఇలా ఉంది అలా ఉంది అది ఉందని చెప్పడం వేరు, ఆ చెట్టుకు అంటుకట్టబడ్డం వేరు. ఇశ్రాయేల్ గొప్పతనం గురించి వీ స్టాండ్ ఫర్ ఇజ్రాయెల్ కాదు, వీఆర్ ఎన్గ్రాఫ్టెడ్ ఇన్ టు ద ఫ్యామిలీ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేల్తో అంటుకట్టబడి ఉన్నాం అనే విషయాన్ని నువ్వు ఎత్తి చూపించావు అంటే అబ్రహాం ఇదిగో క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచువారు ఆపక్షమందు అబ్రహాం పిల్లలై ఉన్నారు అంటాడు గలతీ పత్రిక 3వ అధ్యాయంలో. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచేవారంతా కూడా ఏమయ్యారట? అబ్రహాం పిల్లలై. అబ్రహాం పిల్లలయ్యాము అంటే మనం కూడా 1000 తరాల కృప అనుభవించడానికి సిద్ధపడ్డామని అర్థం, రెడీ అయిపోయామని అర్థం. సో అబ్రహాంని కనెక్ట్ చేశాడు. మొదటిది దేవుని సార్వభౌమత్వం గురించి మాట్లాడితే, రెండోది అబ్రహాంని కనెక్ట్ చేసి కూర్చున్నాడు. రెండోది ఆ అబ్రహాం తీసుకొచ్చాడు మధ్యలోకి. అంటే తన స్ట్రాటజిక్ ప్రేయర్ని గమనించండి ఒకసారి. తర్వాత మూడో విషయం ఏంటంటే కనెక్టింగ్ విత్ ద టెంపుల్. కనెక్టింగ్ విత్ ద టెంపుల్, మధ్యలోకి మందిరాన్ని తీసుకొచ్చాడు. ఆ మందిరాన్ని ఎందుకు తీసుకొచ్చాడంటే ఇదిగో ఇక్కడ మనం స్థాపించావు, ఈ స్థాపించినప్పుడు కీడు కానీ శ్రమ కానీ యుద్ధం కానీ కరువు కానీ ఏదైనా తెగులు కానీ వస్తే ఈ మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేస్తే నువ్వు చేసిన ప్రతి ప్రార్థన విని జవాబిస్తానని చెప్పి నీ పేరు ఈ మందిరానికి పెట్టావు కదా. మందిరము ఆయన పేరుని తీసుకొచ్చి మధ్యలో పెట్టాడు. అంటే ఆ మందిరాన్ని దీవించేటప్పుడు ఈ మందిరం తట్టు తిరిగి ఎవరు ప్రార్థన చేసినా వాళ్ళకి జవాబు ఇచ్చే ప్రభు అని చెప్పేసి సొలొమోను దాన్ని ప్రతిష్ఠించాడు. మందిరాన్ని మధ్యలో తీసుకొచ్చాడు. చదవం ఒకసారి మాట 20వ అధ్యాయం 5వ వచనం 8వ వచనం చదువు, 7వ వచనం చదువు ఒకసారి, నీ జనులైన లేకపోతే 6వ వచనం చదువు మొత్తం ప్రార్థన అంతా మళ్ళొకసారి. మా పితరుల దేవ యెహోవా నీవు ఆకాశమందున్న దేవుడవై ఉన్నావు, అన్ని జనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడు పరాక్రమము గలవాడు. నిన్నెదిరించుట ఎవరికి బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలేసి నీ స్నేహితుడైన అబ్రహాముకి వాగ్దానం చేసిన ఈ స్వాస్థ్యం ఉంది కదా, మమ్మల్ని ఉంచావు కదా ఇక్కడ. ఆ తర్వాత దీనిని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసం చేసి కీడు గాని యుద్ధం గాని తీర్పు గాని తెగులు గాని కరువు గాని మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము తట్టు నీ ఎదుట నిలవబడి మా శ్రమలో నీకు మొరపెట్టగా నీవు ఆలకించి మమ్మను రక్షించు అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు పరిశుద్ధ స్థలమును కట్టించిరి. ఒక పరిశుద్ధ స్థలాన్ని, హోలీ శాంక్చురీని బిల్డ్ చేశారు కదా ఇక్కడ. ఈ టెంపుల్ని బిల్డ్ చేసి నీ పేరు పెట్టారు కదా ఇక్కడ. ఆ పేరున్న, యాక్చువల్గా అయితే పేరు పెట్టడం కాదు కానీ దేవుని పేరు అందులో ఉంటుంది. దేవుని పేరు యొక్క టెక్స్ట్ అందులో రాసి ఉంటుంది అనమాట. ఆ పేరు అందులో ఉంది కాబట్టి అది గొప్పది. అయితే పాయింట్ ఏంటంటే అలాంటి మందిరం తట్టు తిరిగి నేను ప్రార్థన చేస్తున్నాను. ఓకే, మనం నెంబర్ 1 ఏం మాట్లాడుకున్నాం? గాడ్ సావరెనిటీ అనగా దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని ఎత్తి మాట్లాడుతూ, రెండోది దేవుని స్నేహితుని జ్ఞాపకం చేసి ఆ స్నేహితుని కనెక్ట్ చేసి కూర్చున్నాడు. మూడోది ద టెంపుల్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యాన్ని, దేవుని యొక్క రాజ్యానికి మూలమై ఉన్నటువంటి ఆ టెంపుల్ని జ్ఞాపకం చేశాడు. ఆ టెంపుల్ని పెట్టి మాట్లాడుతున్నాడు. ఇక 4వది వచ్చేసి పాస్ట్ హిస్టరీ, చరిత్రని జ్ఞాపకం చేస్తున్నాడు. చరిత్ర అనండి ఒకసారి, కొంచెం గట్టిగా అనండి ఒకసారి. చరిత్ర అంటే దేవునికి నీకు జరిగిన అన్ని చెప్పమని కాదు, కొంచెం వినండి ఒకసారి.
ఈ చరిత్రలో దేవుడు ఏం చేశాడు ఏం చేయలేదో మీకు జ్ఞాపకం చేస్తాడు. ఆ విషయాన్ని మెన్షన్ చేసి మాట్లాడుతున్నాడు. 4వ విషయం ఇది ఏమంటుందో తెలుసా? ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు పాల్తీన్ దేశంలోకి వచ్చే ముందు సీహోను ఓగు వాళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత దేవుడు చెప్పిన విషయం ఏంటంటే, అమ్మోనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఆ భూమి ఇచ్చి ఉన్నాను, వాళ్ళతో మీరు యుద్ధం చేయొద్దు. మోయాబీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ భూమి ఇచ్చి ఉన్నాను, వాళ్ళతో మీరు యుద్ధం చేయొద్దు. ఏదోమీయులు మీ సహోదరులు, వాళ్ళతో మీరు అసలు యుద్ధం చేయకండి. వాళ్ళతో యుద్ధం చేయకండి. యుద్ధం చేయకుండా ఏం చేయాలి? వాళ్ళ మధ్యన తొలగిపోండి. వాళ్ళు ఇక్కడి నుంచి పోనీయం అన్నారు అనుకోండి, ఏం చేయాలి? చుట్టూ తిరిగి వెళ్ళండి. కొంచెం దూరం అయినా పర్లేదు, ఖర్చు ఎక్కువైనా పర్లేదు, ఇబ్బంది అయినా పర్లేదు, చుట్టూ తిరిగి వెళ్ళండి. కానీ వాళ్ళ మధ్య నుండి చెల్లి వాళ్ళని గెలిచి వెళ్తాం అని చెప్పి ఓగును వాళ్ళందరినీ జయించినట్టు వీళ్ళతో యుద్ధం చేయకండి అని చెప్తున్నాడు. అని చెప్పారు కదా ప్రభువా. మేము ఉపకారం చేసి వాళ్ళని ఏమనకుండా గొప్ప గొప్ప రాజుల్ని జయించాం, కానీ ఈ రాజ్యాన్ని జయించడం చాలా చిన్న విషయమే. అయినా కూడా మాకు నొప్పి అయినా బాధ అయినా అరణ్యంలో ఇంకొంచెం డిస్టెన్స్ పెరిగినా సరే మేము చుట్టూ తిరిగి వచ్చాం. అలాంటి మాకు వాళ్ళు ఎట్టి ప్రత్యుపకారం చేస్తున్నారో చూడయ్యా అని చెప్తున్నాడు. మాకు తీర్పు తీర్చవా? మాకు అనండి ఒకసారి మాట. ఓకే, ఇంకా కేసు అక్కడ పెట్టినాక ఇంకా దేవుడు ఏం చేస్తాడు? ఇక ఆయన పెట్టినటువంటి ఆ క్లాజెస్, ఆ పాయింట్లు ఉన్నాయి చూసారా? స్ట్రాటజిక్ ప్రేయర్స్ అంటారు వీటిని. దేవుని మనసులో నుంచి చేసే ప్రార్థనలు ఇవి. దేవుని మనసు ఆకర్షించే ప్రార్థనలు, విశ్వాస సహితమైన ప్రార్థన. ఇదిగో నీవే కదా మా పితరుడైనటువంటి నీ స్నేహితుడిని అబ్రహాంకి వాగ్దానం చేసి మమ్మల్ని ఇక్కడ ఉంచుతాన్నావు, తీసుకొచ్చి వాగ్దానం చేసావు. 2 మాకు ఇక్కడ టెంపుల్ పెట్టావు, వీటి తిరిగి ప్రార్థన చేస్తే వింటా అన్నావు. ఇప్పుడు వచ్చింది మేము చేస్తూ ఉన్నాం. ఇదిగో మేము అప్పుడు వాళ్ళకి ఇదిగో వాళ్ళని మీరు యుద్ధం చేయొద్దు, ఇదిగో వాళ్ళని తప్పించుకొని చుట్టూ తిరిగి రండి అన్నాం. ఇప్పుడు మేము మా స్వాస్థ్యంలో మేముంటే మమ్మల్ని నిర్మూలన చేయాలి, మమ్మల్ని ఇక్కడ ఉంచకూడదు, మీరు ఇక్కడ ఉండడం మంచిది, మిమ్మల్ని మొత్తం నాశనం చేస్తాం, బొత్తిగా నిర్మూలన చేస్తామని వాళ్ళు ఇప్పుడు అందరు కలిసి అందరూ ఒక అలయన్స్గా ఫామ్ అయ్యి కట్టగట్టుకుని బయట మా మీదకి వస్తున్నారు. మాకు తీర్పు తీర్చవా? మాకు ఎట్టి ప్రత్యుపకారం వాళ్ళు చేస్తున్నారో చూడు. మేము చేసిన ఉపకారానికి మాకు ఇస్తున్నటువంటి ప్రతిఫలం ఇదే. అంటే 1 జెన్యూన్ ప్రేయర్, 2 స్ట్రాటజిక్ ప్రేయర్. చాలాసార్లు దేవునికి ప్రార్థన చేసేటప్పుడు దేవుని యొక్క చట్టం మనకు తెలియదు. ఆ చట్టం తెలియక ఏం ప్రార్థన తెలియక ఏదో ఒకటి ప్రార్థన చేస్తాం. బెటర్ సీక్ ద వర్డ్. ఇంకోటి, ఉపవాసం పెట్టిందెందుకు? ప్రార్థన చేద్దామన్నది ఎందుకు? అందరినీ రమ్మని పిలిచింది ఎందుకంటే టు సీక్ ద వర్డ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి వాక్యము అనగా దేవుని నుంచి ఒక మాట కావాలి మాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడితో ఆపేస్తాను నేను ఈరోజుకి. గమనించండి ఒకసారి. ఈరోజు మన యుద్ధాలు, మన అంతర్గత లేకపోతే అంతరంగ మన ఆత్మీయ యుద్ధాలు ఏవైతే ఉన్నాయో ఆ యుద్ధాన్ని జయించేటప్పుడు మనం ఎలా వెళ్ళాలి దేవుని సన్నిధికి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్కసారి అందరం లేచిపడదాం. ఒకసారి మన యుద్ధాల్లో మనం ఎలా వెళ్ళాలి, ఎలాంటి ఆలోచన విధానం మనం కలిగి ఉండాలి, మన ప్రార్థనలు ఎలా ఉండాలి, ఆత్మీయ చూడండి ఒకసారి. ఫిజికల్గా ఛాలెంజ్ తన ఎదురు ఉన్నప్పుడు, ఒక గొప్ప సైన్యం యుద్ధానికి వచ్చినప్పుడు దాన్ని జయించే పద్ధతి ఫిజికల్ బ్యాటిల్ని స్పిరిచువల్ బ్యాటిల్గా కన్వర్ట్ చేయడం. ఫిజికల్ బ్యాటిల్ని స్పిరిచువల్ బ్యాటిల్గా కన్వర్ట్ చేయడం. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉందాం. చాలాసార్లు తెలియక శరీరాలతో ఫైట్ చేస్తూ ఉన్నాం, శరీరాలను ఎదురాడుతూ ఉన్నాం, శరీరాలకి మన నిరసన తెలియజేస్తూ ఉన్నాం, మన యొక్క యుద్ధాన్ని తెలియజేస్తూ ఉన్నాం, మన పోరాటాన్ని తెలియజేస్తూ ఉన్నాం. కానీ దేవుని యొక్క సన్నిధిలో మన యుద్ధము ఎలాంటి యుద్ధం, మనం దేంతో యుద్ధం చేయాలో ఒక్కసారి ఆలోచన చేద్దాం. తలలు వంచి కళ్ళు మూసుకొని దేవుని అడుగుదాం. మా పరమ తండ్రి, మా దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం 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 నాయన. నజరేయుడైన యేసుక్రీస్తు గొప్ప నామమున ఏకీభవించిన ప్రతి కుమారుడు ప్రతి కుమార్తెను బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినపు కృప మాకు అనుగ్రహించి ఇదిగో మీ వాక్కు చేత, మీ యొక్క సన్నిధి చేత మమ్మల్ని దర్శించినందుకు మీకు వందనాలు. 2వ దినవృత్తాంతంలో గ్రంథం 20వ అధ్యాయంలో రాయబడిన యెహోషాపాతు యొక్క నిరీక్షణ యుద్ధాన్ని, ఇదిగో నిరీక్షణాస్పదం లేనప్పుడు, ఇదిగో నిరుత్సాహము, ఇదిగో ఘోరమైనటువంటి ఇబ్బంది, శ్రమ,
ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల మధ్య ఒక ఆత్మీయుడు ఎలా స్పందించాలో అనేక విషయాలు మా మధ్యలో బోధించబడిన విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఈ మాటలు ఒక్కొక్కరి వ్యక్తిగత జీవితాలకు దీవెన, ఆశీర్వాదము, ఇదిగో మేలుకరంగా మార్చబడునుగాక. వారి అంతరంగంలో ఈ వాక్యము స్థిరపరచబడునుగాక. ఇదిగో జెన్యూన్గా ఇదిగో మా పరిస్థితి అంతా కుమ్మరించేసి మాకేం చేయాలో అర్థం కావట్లేదు ప్రభు అని, మా కన్నులైతే మీ మీదే ఉన్నాయి అనే ప్రార్థనలు చేయడానికి కృప దయచేయండి ప్రభు. జెన్యూన్ ప్రేయర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఉన్నది ఉన్నట్టుగా కుమ్మరింపు ప్రార్థనల కోసం ప్రార్థన చేస్తున్నాను. హన్నా లాంటి ఇదిగో భక్తురాలు చేసిన ప్రార్థనలు ఇదిగో తన ప్రాణమును, తన సోల్ని యెహోవా ఎదుట కుమ్మరించింది అన్న మాటను బట్టి మీకు వందనాలు. ఇది మా పరిస్థితి, మేమేం చేయాలో మాకు అర్థం కాలేదని ఇదిగో చేసే ప్రార్థనల కోసం ఇదిగో ఒక్కొక్కరికి ప్రేరేపణ దయచేయండి ప్రభు. ఎలా అధిగమించాలో, ఎలా నడవాలో, ఎలాగా ఇదిగో జ్ఞానం ఉంది, బోధన ఉంది, ఉపదేశం ఉంది, ముందుకు సాగాలో, యుద్ధము యెహోవాదే అన్న మాటను ఎలా అన్వయించుకోవాలో బోధపరచండి నాయన. యుద్ధము యెహోవాదే అన్న ఆ మాటను గ్రహించుటకు మనసు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏకీమించిన ప్రతి వ్యక్తిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని మీ కృప కిందకి తీసుకొస్తున్నాం. సంస్కరణలు వారి జీవితాల్లో కొనసాగునుగాక. దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. యెహోషాపాతు కాలంలో జరిగిన సంస్కరణలు ఈ తరంలో మా వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో ఆ సంస్కరణలు జరుగునుగాక. ఇదిగో ప్రవాహం, వాక్య ప్రత్యక్షతల జ్ఞానము ఇక్కడ ప్రకటించబడుతూ ఉండగా ఇదిగో మీ భయము సంఘమును ఆవరించునుగాక. సంఘములో విరోధమైనటువంటి విరోధమైనటువంటి ఆ యొక్క ఆలోచన విధానం కలిగినటువంటి వారు, సంఘానికి ఇదిగో సపోర్ట్ చేయకుండా ఉండే మనస్సులకు సంబంధించిన వారి మీద మీ భయం కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. ఎదురాడు మనస్సు కోసం ప్రార్థన చేస్తున్నాను. ఎదురాడు మనస్సులకు అవసరమైనటువంటి మీ భయం కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మనోనేత్రాలు వెలిగించండి. జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నా. మీ సన్నిధి మీ బిడ్డలకు తోడుగా ఉండునుగాక. వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మీ కాపుదల, భద్రతను బట్టి మీకు వందనాలు. ఎలాంటి స్ట్రాటజీస్తో ప్రార్థన చేయాలో బోధపరచండి. ఎలాంటి వాక్య అవగాహన అవసరమో ఒక్కొక్కరికి బోధపరచండి ప్రభు. ఇదిగో అబ్రహాము అనబడుతున్న మీ స్నేహితుడిని ఎలా జ్ఞాపకం చేయాలో, ఏ నిబంధనలో నేనున్నానో, ఎలాంటి నిబంధన నాకు వర్తిస్తుందో, ఎలాంటి ప్రివిలేజెస్ దేవా నీ సన్నిధిలో ఉన్నాయో ఒక్కొక్కరికి బోధపరచండి. ఏ విషయాన్ని మీ ముందు పెట్టి విశ్వసించి నిరీక్షిస్తూ మీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులతో మిమ్మల్ని అడగాలో బోధపరచండి. యుద్ధాలు గెలవడానికి అవసరమైన శక్తిని, బలాన్ని మీ బిడ్డలు పొందుకున్నట్లుగా మీ కార్యములు ఒక్కొక్కరి కోసం ప్రార్థన చేస్తున్న వారి జీవితాల్లో జరిగించండి. మీ సన్నిధి కోసం ప్రార్థన చేస్తున్నాం. మీ కాపుదల, భద్రతను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. కేవలము మీరే ప్రతి ఒక్కరి జీవితాల్లో మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. స్ట్రాంగ్ కమిట్మెంట్స్ కోసం ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇదిగో కన్సిస్టెంట్ కమిట్మెంట్స్ కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ సన్నిధి మీ బిడ్డలకు తోడుగా ఉంచమని వేడుకుంటూ ఏకీపించిన వారందరినీ దీవించి ఆశీర్వదించి, ఎవరెవరైతే మానసికమైనటువంటి యుద్ధాలు, పోరాటాలు, కుటుంబ సంబంధమైనటువంటి పోరాటాలు, యుద్ధాలు కలిగి ఉన్నారు వారందరి పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాం. మీ సన్నిధి మీ బిడ్డలకు తోడై ఉండునుగాక. దేవా మీకు వందనాలు, స్తోత్రునైనా. ఎవరైతే ప్రొఫెషనల్గా యుద్ధాలు ఎదుర్కొంటున్నారో, ఇదిగో ఫైనాన్షియల్గా యుద్ధాలు కలిగి ఉన్నారో, ప్రతి యుద్ధాన్ని ఆత్మీయ యుద్ధంగా ఎలా మలచాలో, ఆత్మీయంగా మొదట ఎలా యుద్ధం చేయాలో బోధపరచమని ఈ సిరీస్ అయ్యేసరికి ఇదిగో శక్తివంతమైనటువంటి ఆత్మీయ శక్తిమంతులుగా, బలవంతులుగా, ప్రభు శక్తిని బట్టి బలవంతులై ఉండుట ప్రతి ఒక్కరికి బోధ అనుగ్రహించబడునుగాక. క్రీస్తు గొప్ప నామన ఏకీవించిన వారందరినీ దీవించి ఆశీర్వదించి స్తుతించి ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామన అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.